పండుగలు పబ్బాలు సాంస్కృతిక సందళ్ళు జాతరలు వినోదాలు పెళ్ళిళ్ళ సంబరాలు శుభకార్యాలన్నిటిలోనూ నాట్య కళలకు కొదవలేదురా శుభకార్యాలన్నిటిలోనూ నాట్య కళలకు కొదవలేదురా ఒకరికొకరు స్నేహితులమై చెరిగిపోని చిరునవ్వులమై ఒకరికొకరు స్నేహితులమై చెరిగిపోని చిరునవ్వులమై గౌరవంగా చెప్పుకోవాలి. సో అలాంటి ఎంతోమంది క్లాసికల్ మాస్టర్స్ ఈరోజు మా అనంతపురం జిల్లాలో ఉన్నారు. వాళ్ళందరికీ సదా ఆహ్వానం పలుకుతూ భారతీయమైనటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేస్తూ వాళ్ళు నేర్చుకున్నటువంటి సంగీత నృత్యాలను ఎంతోమందికి అందిస్తూ వాళ్ళను చైతన్యపరుస్తూ ఈరోజు మన అనంతపురం ఖ్యాతిని ప్రపంచం నలుదిశలా వ్యాపింపజేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఈ సన్మానం పొందుతున్నటువంటి శాస్త్రీయ సంగీత నృత్య కళాకారులందరికీ కూడా మరొకసారి లహరి డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ తరపున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మన అనంతపురం అనగానే ముందుగా గుర్తొచ్చేవారు శ్రీ నృత్య కళానిలయం శ్రీమతి జి సంధ్యామూర్తి గారు. ఆమె తన చిన్నతనంలో నేర్చుకున్నటువంటి సంగీత నృత్యాలను వేలాది మంది శిష్యులకు అందజేసి ఈరోజు వారు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలలో తమ వంతుగా కృషి చేస్తూనే ఉన్నారు. శ్రీమతి జి సంధ్యామూర్తి గారిని మన అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వీరిని సన్మానించడానికి ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ స్వర్ణ మేడం గారిని కూడా సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డాక్టర్ పి హరిప్రసాద్ గారు, వారి నాన్నగారు చంద్రశేఖర్ అన్న గారు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి జి సంధ్యామూర్తి గారు స్త్రీ నృత్య కళానిలయం ద్వారా ఎంతోమందికి సుపరిచితమనే చెప్పాలి. దాదాపుగా 46 సంవత్సరాలుగా ఈ కళ కోసం తమ జీవితాన్ని అంకితం చేశారు. తాను నేర్చుకున్నటువంటి కళలు నేర్పించడంలోనే ఆనందాన్ని పొందుతూ పిల్లలతో పాటు 73 సంవత్సరాల వయస్సులో ఆమె కూడా పోటీ పడుతూ అప్పుడప్పుడు నృత్యం కూడా చేస్తున్న ఎన్నో కార్యక్రమాలను మనం చూస్తూనే ఉన్నాం. అనంతపురానికి సంబంధించి మాకొక అసెట్ అనే చెప్పచ్చు. నాట్యరత్న, అనంత ఆణిముత్యం, ఆడి ఆచార్య, నృత్య సేవా తపస్వి, సంగీత నృత్య సరస్వతి, ఇలా బిరుదులు అనేకం ఉన్నాయి. అయితే అన్నింటికంటే మించి వారి వద్ద శిక్షణ పొందిన చిన్నారులు ఈరోజు పెరిగి పెద్దవారై వారు కూడా ఎంతోమందికి సంగీతాన్ని నృత్యాన్ని అందిస్తున్నారు. వారు కూడా ఈ వేదికపై మరి కాసేపట్లోనే సన్మానాన్ని అందుకోబోతున్నారు. ఇది నిజంగా చాలా అపూర్వమైన ఘటనగానే మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే ఒక గురువు వద్ద శిక్షణ పొందడం వేరు, ఆ గురువుకు సన్మానం జరుగుతున్నటువంటి వేదిక పైన వాళ్ళు కూడా సన్మానం పొందుతున్నారు అంటే నిజంగా ఆ శిష్యులు గురువు పట్ల శ్రద్ధ, నేర్చుకుంటున్నటువంటి కళ పట్ల అంకిత భావం, వీటన్నింటికీ మించి వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం. కాబట్టి ఈ సందర్భంగా లహరి డ్యాన్స్ అకాడమీ తరపున వారికి సన్మానం చేయవలసిందిగా డాక్టర్ పి హరిప్రసాద్ గారు. సో హరిప్రసాద్ గారు త్వరగా రావాలి. సో ఈరోజు యొక్క సన్మాన కార్యక్రమంలో సన్మానం మొదటగా అందుకుంటున్నటువంటి సంధ్యామూర్తి అమ్మగారు. సో మనం మన వాళ్ళగా ఎంతోమందిని చూస్తూ ఉంటాం, కానీ లయబద్ధంగా ఒక పాట నేర్చుకుని పాటకు లయగుణంగా నృత్యాన్ని నేర్పిస్తూ సో సంగీతంలోనూ ఈరోజు నృత్యంలోనూ తనకంటే ఒక గురువుగా ఎంతో మంది శిష్యుల్ని తయారు చేయడమే కాదు. లక్ష్మీదేవి అమ్మగారు మీరు కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నా. హరిప్రసాద్ వాళ్ళ అమ్మగారు, అమ్మగారు కూడా వేదిక మీదకి రావాలి ప్లీజ్. చంద్రశేఖర్ అన్న, లక్ష్మీదేవి అమ్మగారు, వీరిద్దరూ ఎంతో కష్టపడి చాలాసార్లు చెప్పారు మా హరి ఈ డ్యాన్స్ నేర్చుకుంటే పైకి వస్తాడా అని. ఈరోజు వాళ్ళే చూస్తున్నారు స్వయంగా. ఎంతోమంది బ్లెస్సింగ్స్ తీసుకుంటూ అమ్మ.
సో మరి లక్ష్మీదేవమ్మ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో మేడం గారికి సన్మానం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ లహరి ఫిట్నెస్ సెంటర్ ద్వారా గారి యొక్క గొప్పతనానికి సరైన నిర్వచనం. సో జర్మనీ, దుబాయ్ లాంటి దేశాల్లో కూడా వెళ్ళి అమ్మగారి యొక్క అనంతపూర్ ఘనతని చాటడం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. వరల్డ్ రికార్డ్స్, గిన్నిస్ రికార్డ్స్, ఈరోజు ఎన్నో రికార్డ్స్ తను సొంతం చేసుకొని ఈరోజు అనంతపురంలో అమ్మ అంటూ ఉన్నారు అంటే మా సంధ్యామూర్తి అమ్మగారే అన్నట్టుగా ఎంతోమందికి అమ్మగా అందరినీ ఆదరిస్తున్నటువంటి సంధ్యామూర్తి అమ్మగారు ఒక్కసారి ఎవరిబడి క్లాప్దాం. సో క్లాస్ కొడుతూ అమ్మని సన్మానం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కూర్చున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. సో సంధ్యామూర్తి అమ్మగారికి సన్మానం చేసేటప్పుడు సౌందర్య లహరి వాళ్ళు వస్తామన్నారు, కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఇది మనం కంటిన్యూ చేసే ప్రోగ్రామ్, తర్వాత మేడంకి మనం సపరేట్గా చేద్దాం అంటున్నారు. అయిపోయిన తర్వాత మిమ్మల్ని తర్వాత పిలుస్తాం. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ గుర్తు చేస్తున్నానండి, ఈ 2025 మోస్ట్ ఓన్లీ మే ఆర్ జూన్లో 46వ వార్షికోత్సవాన్ని శ్రీ నృత్య కళానిలయం శ్రీమతి జి సంధ్యామూర్తి గారు కూడా ఎంతో వైభవోపేతంగా నిర్వహించుకుంటున్నారు. ఈ విషయాన్ని కూడా వేదిక ముఖంగా తెలియజేస్తున్నాం. మేడం, సంధ్యారవలి అనేది కూడా ఈరోజు ఓన్లీ మన అనంతపూర్ కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కల్చర్ కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఇదే టీటీడీ కళ్యాణ మండపం మీద మేడం గారి యొక్క పర్మిషన్తో ఈరోజు ఎంతో అద్భుతంగా 2 సార్లు మేము చేయగలిగాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కళాకారునికి మనం ఈరోజు సన్మానం చేసుకోవడం, ఒక్కసారి లేని నిల్చొని ప్రతి ఒక్కరు కూడా స్టాండింగ్ అవర్షన్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కూర్చున్నాం. మనసా వాచ అనంతపురానికి ఒక గర్వకారణమైనటువంటి సంధ్యామూర్తి అమ్మగారికి ఈరోజు లహరి ఫిట్నెస్ ద్వారా అమ్మను సన్మానం చేసుకునే ఒక అవకాశాన్ని మాకు హరి మాస్టర్ గారి యొక్క ఫ్యామిలీతో ఈరోజు ఒక కార్యక్రమంలో పాల్గొనడం, స్వర్ణ మేడం గారు ఎన్నో వేల సినిమాలకు కొరియోగ్రాఫ్ చేసిన మేడం గారి సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరొక విషయం అండి, ఈ మధ్యనే జరిగినటువంటి హనుమాన్ చాలీసా పారాయణంలో 40 రోజులుగా ఈ వయస్సులో కూడా దాదాపుగా 40 పాఠశాలలకు పైగా తిరిగి పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేసి పెద్ద ఎత్తున మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. థ్యాంక్ యూ మేడం. తర్వాత శ్రీయుతులు కృష్ణమూర్తి రాజు గారు, ఆయన కూచిపూడి కళా కేంద్రాన్ని స్థాపించి ఎంతోమందికి నృత్యాన్ని నేర్పించడం ఒక ఎత్తైతే, తన 4 కుమార్తెలకు కూడా ఈ శాస్త్రీయ నృత్యాన్ని నేర్పించి వాళ్ళను కూడా ఒక అభివృద్ధి పథం వైపు నడిచేలా చేశారు. అలాగే ఈయన డ్యాన్స్ క్లాసెస్ కంటే ఎక్కువగా మహిళా కళాశాలలకు వెళ్ళి యాక్చువల్గా లేడీస్ ఎందుకు నేర్చుకోవాలి, మన సాంప్రదాయమైనటువంటి ఈ నృత్యాన్ని ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల మనకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తూ ఎంతోమందిని చైతన్యం చేశారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాట్య అకాడమీ వారు ఆయనకు నటరాజ అన్న బిరుదు ఇచ్చినప్పటి నుంచి ఆయన అంతవరకు నిడమూరి కృష్ణమూర్తి రాజుగా ఉన్నవాళ్ళు నటరాజ కృష్ణమూర్తిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అంతేకాకుండా వీరు కూడా సినీ పరిశ్రమతో సంబంధం ఉందని చెప్పాలి. అక్కడ కూడా కొంతమంది ప్రముఖ హీరోలకు చిన్నతనంలో నాట్యం నేర్పించారు అన్న సంగతి కూడా మనందరికీ తెలిసిన విషయమే. కూచిపూడి కళా కేంద్రాన్ని స్థాపించి ఎంతోమందికి ఈ కళను అందిస్తున్న వారికి లహరి డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ 25 ఇయర్స్ ఫంక్షన్లో చేస్తున్నటువంటి ఒక చిన్న సత్కారం. సో ఎవరిబడి క్లాప్ దెమ్ ప్లీజ్. మీ అందరి సన్నిధిలో ఒక గురువు గారికి చేస్తున్నటువంటి సన్మానం. సో సినిమా రంగంలో కూడా సంగీతం శ్రీనివాస్ గారితో ఒక సినిమాలో కూడా తను కనిపిస్తూ ఆ సినిమాలో నెక్స్ట్ సినిమాకు ప్లాన్ కూడా చేశారు. సో మన సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినటువంటి మన క్లాసికల్ గురువు గారు ఈయన. సో మరొకసారి ఎవరిబడి క్లాప్ దెమ్ ప్లీజ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో షాలు పగడి అలాగే ఉండాలి, ప్రతి ఒక్కరు కూర్చునే వాళ్ళు అలాగే కూర్చుంటే మన యొక్క సాంప్రదాయాన్ని మనకు కాపాడిన వాళ్ళం అవుతాం. తర్వాత మరొక డ్యాన్స్ మాస్టర్ గారు తిరుపతి నుంచి విచ్చేశారు, ఆర్ సురేష్ కుమార్ గారు. వారు స్టేజ్ పైకి వచ్చేటప్పుడు చూడండి, మనందరికీ ఎవరు బాగా గుర్తొస్తారని నేను తర్వాత చెప్తాను. రామాపురం సురేష్ కుమార్ గారు 35 సంవత్సరాలుగా ఈ నాట్యంలో శిక్షణ ఇస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 3000 ప్రదర్శనలు పైగా ఇచ్చారు.
1999 సంవత్సరం నంది నాటకోత్సవంలో మొదటి బహుమతిని ఆయన కైవసం చేసుకున్నారు. 2001లో దుబాయ్లో ప్రదర్శన, ఆంధ్రావాలా, సూపర్ డాన్సర్ మరియు అదర్స్ టీవీ షోలలో కూడా ఆయన ఎంతోమందికి చిన్నపిల్లలను పంపించి వారు అభివృద్ధి పథం వైపు నడిచేలా చేశారు. భరతనాట్యంలో డిప్లొమా, జానపద ఆర్ట్స్లో ఎంఏ, ఎంఫిల్ చేశారు. నేను వారికి కూడా లహరి డ్యాన్స్ అకాడమీ తరపున చిరు సత్కారం. వారు స్టేజ్ పైకి వస్తున్నప్పుడు ఎవరు వచ్చి మనకు గుర్తొచ్చారని చెప్పాను కదా, ఆయన చక్కటి హనుమంతుని పాత్ర కూడా పోషించి ఎందరినో మెప్పించారండి. చాలా చాలా కార్యక్రమం కూడా రక్తి కట్టేలా చేశారు. హనుమంతుని వేషంలో ఉన్న నిజంగా ఆయన చూస్తే సురేష్ కుమార్ అని ఎవరు అనుకోలేదు. నిజంగా హనుమంతుడే ఆ వేదికపైకి వచ్చాడా అన్న విధంగా అందరినీ అలరించారు. వారికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఫోక్ డ్యాన్స్ అంటే జానపదాలని అవలీలగా చేస్తూ జనపదాలని జనాలకు అర్థమయ్యే రీతిలో కొరియోగ్రఫీ చేసినటువంటి దిట్ట. సో ఒక్కసారి క్లాస్ కొడితే ఆయన ముచ్చట పడతాడంటే ఇక్కడ. సో లహరి డ్యాన్స్ ఫిట్నెస్ ద్వారా మనం చేసిన యొక్క సన్మానం. నేను యాక్చువల్గా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ మేము మరీ చప్పట్లు అని చెప్పమండి. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమంలో సన్మానాన్ని అందుకుంటున్నారు. మనం ఖచ్చితంగా వాళ్ళు ఎంత కృషి చేశారో ఆ కృషి ఫలితం కూడా మనకు దక్కుతుంది. మనందరం కూడా మంచి స్థాయిలోకి వెళ్తామన్న ఆశతోనే చెప్తున్నాం. తర్వాత తిరుపతి నుంచి చేసినటువంటి సత్యనారాయణ బాబు గారు, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరు అనంతపురం వాస్తవ్యులే. దాదాపుగా 33 సంవత్సరాలుగా అనంతపురంలో శాస్త్రీయ సంగీతంలో, నృత్యంలో ఎంతోమందికి శిక్షణ ఇచ్చారు. మన లలిత కళా పరిషత్తులో 20 సంవత్సరాల పాటు క్లాసికల్ డ్యాన్స్ నేర్పించారు. నృత్య శిరోమణి, నాట్య శ్రేష్ఠ, నాట్య శిఖామణి ఇలా ఎన్నో బిరుదులు పొంది శ్రీకృష్ణ నటరాజాలయం అన్న ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ను 15 సంవత్సరాల క్రితం తిరుపతిలో ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్రతిహతంగా అక్కడ ఎంతోమందికి శిక్షణ ఇస్తూనే ఉన్నారు. ఎన్నో విభిన్నమైనటువంటి కార్యక్రమాలలో వారు పాల్గొనేలా చేస్తూ ఎంతోమందికి శిక్షణ ఇచ్చినటువంటి సత్యనారాయణ బాబు గారికి లహరి డ్యాన్స్ అకాడమీ తరపున ఈరోజు ఒక చిన్న సత్కారం, ఆత్మీయ సత్కారం. సో సత్కారాలు తీసుకోవడమే మన క్లాసికల్ మాస్ గురువులందరూ కూడా ఈరోజు మనం చేస్తున్నటువంటి మొదటి సన్మానం. సో లహరి ఫిట్నెస్ అకాడమీ ద్వారా ఒక గురువులకి సత్కరించుకునేటువంటి థాట్ రావడమే నిజంగా చాలా గ్రేట్. సో ఒకసారి హరిప్రసాద్ గారికి మనం క్లాస్ కొద్దామా ప్లీజ్. ఎందుకంటే మనం ఒక గురువుని చూసుకోవడమే చాలా కష్టం, కానీ ఇలాంటి 25 మంది క్లాసికల్ మాస్టర్లు మన ముందు ఇప్పుడు రాబోతున్నారు. నెక్స్ట్ ఎవరు? మరొక మాస్టర్ మన అనంతపురానికి 2 కళ్ళు అంటూ ఒకనాడు ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఒక వేదిక ముఖంగా తెలిపారు. ఒకరు శ్రీమతి జి సంధ్యామూర్తి గారైతే వారి వద్ద శిక్షణ పొందిన మరొకరు డాక్టర్ పట్నం శివప్రసాద్ గారు. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ గురుకృప సంగీత నృత్య కళానికేతన్ మన అనంత నగరంలోని కళ్యాణదుర్గం రోడ్లో స్థాపించి ఎన్నో సంవత్సరాలుగా పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. వీరు కూచిపూడి నృత్య కళారత్న, శ్రీకృష్ణ సేవా తపస్వి, అనంత ఆణిముత్యం, రాయలసీమ రత్నం, ఉత్తమ గురు ఇలా ఎన్నో బిరుదులను ఆయన కైవసం చేసుకున్నారు. శ్రీమతి జి సంధ్యామూర్తి గారి వద్ద, సుబ్రహ్మణ్యం గారి వద్ద, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం గారి వద్ద కూడా వీరు శిష్యరికం చేశారు. వారందరి ఆశీర్వాద బలంతోనే 30 సంవత్సరాలుగా దాదాపు 16,000 మందికి పైగా స్టూడెంట్స్కు శిక్షణనిచ్చినటువంటి డాక్టర్ పట్నం శివప్రసాద్ గారు టీటీడీ బ్రహ్మోత్సవాలు, హంపి ఫెస్టివల్, మైసూరు ఫెస్టివల్ ఇలా ఎన్నో కార్యక్రమాలలో తమ పిల్లల చేత చక్కటి అభినయాన్ని ప్రదర్శింపజేశారు. అలాగే ఆనాటి లవకుశుల సమక్షంలో తన వద్ద శిక్షణ పొందుతున్నటువంటి 20 చిన్నారులను లవకుశులుగా మార్చి ఒక నృత్య రూపకాన్ని కూడా ఎంతో చక్కగా అభినందించేలా చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాస్తవ్యులు
డాక్టర్ డి బాబు బాలాజీ గారు, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నాట్య తపస్వి శ్రీ బాబు బాలాజీ గారి తండ్రి గారు శ్రీ దుత్తలూరి రామారావు గారు సినీ నటులు, కవి, రచయిత. అలాగే వీరి తల్లి గారు శ్రీమతి లలితమ్మ గారు ప్రముఖ గాయని, రచయిత్రి కూడా. ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో చిన్న వయస్సులోనే నాట్యం పైన ఉన్నటువంటి శ్రద్ధతో ఈయన అప్పారావు గారి వద్ద నాట్యం నేర్చుకోవడం జరిగింది. తల్లిగారి పేరు మీద శ్రీ లలిత నాట్య కళానికేతన్ స్థాపించి 40 సంవత్సరాలుగా ఎంతోమందికి ఆయన శిక్షణ ఇస్తూనే ఉన్నారు. విదేశాలలో ఎన్నో నాట్య ప్రదర్శనలు. వీరి సతీమణి కమలా బాలాజీ గారు కూడా ప్రముఖ నాట్యాచారిణి. వీరి కుమార్తెలు హర్షశ్రీ, రామలాలిత్య, వీరు కూడా మంచి డ్యాన్స్ చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వీరి కుమార్తె కూడా విచ్చేశారు. ఆమెను కూడా ఒక్కసారిగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సో ప్లీజ్, యుఎస్ నుంచి వచ్చారు. సో ఈ యొక్క నాన్నగారి సన్మానం కోసం యుఎస్ నుంచి రావడం ఒక ఎత్తు అయితే అక్కడ కూడా ఎంతో మందికి ఈ నాట్యాన్ని నేర్పిస్తున్నారు. 2017 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ఉగాది పురస్కారం కూడా వీరు అందుకున్నారు. నాట్య కళారత్న, నృత్య భూషణ్, భరతనాట్య రత్న, నాట్య శిరోమణి ఇవన్నీ కైవసం చేసుకోవడం ఒక ఎత్తు అయితే మరొక మంచి క్వాలిటీ ఉందండి. ఏమంటే పురుషుల గొంతుకతో కాకుండా మహిళా గొంతుకతో కూడా ఎంతోమందిని అలరించారు మన గురువు గారు బాబు బాలాజీ గారు. అంటే ఒక మహిళా గళంలో కూడా అలరించిన ఘనత వారికే దక్కుతుంది. ఈ సభాముఖంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. సో ఆయన ఉంటేనే ఇదే మాట నేను ఒక కార్యక్రమంలో విన్నా. మన డిప్యూటీ మేయర్ వాసంతి గారు అన్నారు కృష్ణ కళామందిర్ వేదిక పైన, ఆయన ఒకడున్నారంటే చాలు లైట్లే అవసరం లేదు అని. మేడం మీరు అన్నారు కదా, నేను విన్నాను. థ్యాంక్ యూ మేడం. మా చెల్లికి ఆ మాత్రం ప్రేమ ఉంది కట్టండి. అలాగే పర్లేదు కదా. ఈ కార్యక్రమానికి మరొక డ్యాన్స్ మాస్టర్ నంద్యాల నుంచి విచ్చేసిన నరసింహులు గారు, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. గవర్నమెంట్ బాలభవన్లో డ్యాన్స్ టీచర్గా ఉంటూ ఎంతోమంది చిన్నారులకు మన డ్యాన్స్ పట్ల ఆసక్తి కలిగేలా శిక్షణ ఇస్తూ వస్తున్నారు. ఎస్వి మ్యూజిక్ కాలేజీ వారు భరతనాట్యంలో నాట్య విశారద, అలాగే కూచిపూడిలో డిప్లొమా చేశారు. 25 సంవత్సరాలకు పైగా ఎంతోమందికి శిక్షణ ఇస్తూనే ఎన్నో కార్యక్రమాలలో మన సంస్కృతి సాహిత్యాలను చాటేలా విభిన్న కార్యక్రమాలలో తన వంతు సహకారం అందిస్తూ కృషి చేస్తున్నటువంటి నరసింహులు గారికి కూడా శ్రీ లహరి డ్యాన్స్ అకాడమీ తరపున ఒక చిరు సత్కారం. సో ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అంటూ ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెడుతున్న ఈ యొక్క క్లాసికల్ గురువులకి సన్మానం చేసుకోవడం మా లహరి ఫిట్నెస్ ద్వారా మేమందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. సో ఒక్కసారి క్లాస్ ప్లీజ్. చాలా చప్పగా ఉన్నారు, చప్పట్లు లేకపోతే చాలా చప్పగా ఉంటుంది. ప్లీజ్ ఎవరిబడి క్లాప్ దెమ్ ప్లీజ్. సో నెక్స్ట్ మరొకరండి ప్రొద్దుటూరు నుంచి విచ్చేశారు శ్రీ ఖాన్ మొహద్దీన్ గారు, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. 36 సంవత్సరాల క్రితం శ్రీ నటరాజ కళాక్షేత్రాన్ని స్థాపించి పిల్లలకు ఈ క్లాసికల్ డ్యాన్స్ అంటే ఏంటి వాళ్ళు నేర్చుకునే విధంగా ఎంతో చక్కగా శిక్షణ ఇస్తూ ఉన్నారు. నాట్య విశారద, నృత్య కళా ప్రవీణ, ఇలా ఎన్నో బిరుదులను ఆయన కైవసం చేసుకున్నారు. IIIT ఇడుపులపాయలో ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్స్ ఆర్ట్స్లో HODగా ఉన్నారు. కూచిపూడికి సంబంధించి ఎంతోమంది యువకులకు కూడా వారు శిక్షణ ఇవ్వడం చాలా ఆనందదాయకం. మన భారతదేశంలో యువకులకు ఇలాంటి క్రమశిక్షణాయుతమైన శిక్షణ ఇవ్వడం ఖాన్ మొహద్దీన్ గారికి చెల్లు. వారికి ఈ లహరి డ్యాన్స్ అకాడమీ వారి తరపున ఒక చిరు సత్కారం. ఇలా కళను గౌరవించే తత్వం ఉన్నటువంటి యొక్క క్లాసికల్
మత కులం అనేది ఏమీ లేదు. సో మనగా మనం నేర్చుకున్నటువంటి ఆ నటరాజు గురువు యొక్క గొప్పతనాన్ని చాటడానికి వీళ్ళ యొక్క నృత్య గురువులుగా మనం అందరూ కూడా వీళ్ళందరినీ చూసుకోవడం నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. మరొక మాస్టర్ శ్రీ బి విశ్వనాథ్ గారు, వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరు శాస్త్రీయ జానపద నృత్యాలలో శిక్షణ పొందడం, డాక్టర్ పట్నం శివప్రసాద్ గారి వద్ద శిక్షణ తీసుకోవడం, 2014 సంవత్సరంలో సిలికాన్ ఆంధ్రాలో ప్రదర్శన, పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చిన్నారుల చేత చక్కటి నృత్యాభినయనం చేయించడం, పండుగల వేళ విశ్వనాథ్ హేళ, దసరా కానివ్వండి, ఉగాది కానివ్వండి, ఇలా పర్వదినాలలో తన వద్ద శిక్షణ పొందుతున్నటువంటి చిన్నారులతో చక్కటి కార్యక్రమాలను ప్రముఖ దేవాలయాలలో ఏర్పాటు చేయడం కూడా వారికి ఎంతో ఇష్టం. ఈ సందర్భంగా ఈ నృత్యానికై అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి విశ్వనాథ్ గారికి కూడా లహరి డ్యాన్స్ అకాడమీ తరపున ఒక చిన్న సత్కారం. హరిప్రసాద్ గారు, వీరు 8 సంవత్సరాలుగా అనంతపురంలో శిక్షణాలయాన్ని నడిపిస్తూ పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు విశ్వనాథ్ గారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో అలాగే అనంత రియాలిటీ వాళ్ళు ఒకసారి వచ్చి కనిపిస్తే బాగుంటుంది. సో సుబ్బు గారు, అనంత రియాలిటీ. థ్యాంక్స్ అండి విశ్వనాథ్ గారు. తర్వాత మరొకరు కర్నూలు నుంచి విచ్చేశారు, కరీముల్లా గారు. వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ నటరాజ నృత్య కళా నిలయాన్ని 10 సంవత్సరాల క్రితమే ప్రారంభించారు. ఎంతో చక్కగా మన సంస్కృతి సాంప్రదాయాలంటే వాళ్లకు మక్కువ, ఆ విధంగా పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. నాట్య మయూరి, నాట్య తపస్వి, ఇలా ఆయన బిరుదులను కైవసం చేసుకునే కాకుండా దూరదర్శన్ బి గ్రేడ్ ఆర్టిస్ట్గా కూడా వారు ఉన్నారు. 22 సంవత్సరాలుగా తాను నేర్చుకున్నటువంటి ఈ నృత్యాన్ని 10 సంవత్సరాలుగా ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి ఎంతోమంది చిన్నారులకు అందిస్తున్నారు. అలాగే వీరి ప్రదర్శించేటటువంటి కార్యక్రమాలలో వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర కర్నూలులో ఎంతో ప్రముఖంగా చెప్పుకుంటారు. చక్కటి ఆహార్యంతో ఆ అమ్మవారిని మన ముందు సాక్షాత్కరింపజేసే ఈ నృత్య రూపకాన్ని ఎంతో చక్కగా వారు ప్రదర్శించడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వారు ఇక్కడికి విచ్చేయడం, శ్రీ లహరి డ్యాన్స్ అకాడమీ వారి తరపున చిరు సత్కారం డాక్టర్ పి హరిప్రసాద్ గారు. ఈరోజు మరొక సన్మాన గ్రహీత గారు శ్రీ వినాయక నృత్య కళానికేతన్ మన అనంతపురంలో స్థాపించి దాదాపు 30 సంవత్సరాలకు పైగా వారు పిల్లలకు శిక్షణ ఇస్తూనే ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలలో పాల్గొనడం, నాట్య శారద బిరుదును కైవసం చేసుకున్నారు. వీరు ప్రముఖ గురువులైనటువంటి అమీర్ బాషా గారి వద్ద, పట్నం శివప్రసాద్ గారి వద్ద వారు శిక్షణ పొందారు. దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ శుభ సందర్భంగా పి విజయ్ కుమార్ గారికి కూడా లహరి డ్యాన్స్ అకాడమీ తరపున ఒక చిరు సత్కారం. సో తను గురువుగా కాకుండా తన పిల్లలు కూడా ఇప్పుడు అద్భుతమైనటువంటి
ఈ యొక్క సంగీతానికి సంబంధించి నృత్యానికి సంబంధించి తయారు చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి మా విజయ్ గారు. సో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయడం కాదు, ఎంతోమంది కలెక్టర్స్తో అందరితో కూడా సత్కారం పొందినటువంటి వ్యక్తి. జానపదాన్నైనా సౌలీలుగా చేయగలడు, భరతనాట్యాన్ని కూడా సునాయసంగా చేయగలడు. ఓ మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తాడు అంటే అది మా విజయ్ అని చెప్పుకోవడం వీ ఫీల్ సో హ్యాపీ. సో ఒక్కసారి ఎవ్రీబడి క్లాప్ దెమ్ ప్లీజ్. నటరాజుకి సో ఇలాంటి గురువులు ఉండడం నిజంగా మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. అనంతపురంలో ఇంతమంది క్లాసికల్ మాస్టర్లు ఉండి మా అందరితో పాటు వాళ్ళ యొక్క నడుస్తున్న ప్రతి ఒక్క అడుగు కూడా సమాజంలో తమకున్నటువంటి నృత్యాన్ని అభివృద్ధి చేయడమే వాళ్ళు బాధ్యతగా తీసుకున్న ప్రతి ఒక్క గురువులు కూడా పాదాభివందనం చేసుకుంటూ సో తదుపరి తర్వాత శ్రీమతి వారిజానాథ్ గారు, వీరు హిందూపురం వాస్తవ్యులు. వీరిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరు శ్రీమతి జి సంధ్యామూర్తి గారి వద్ద శిక్షణ పొందారు. అన్నింటికీ మించి భార్య భర్తలు ఇరువురు కూడా మేడం వద్ద శిక్షణ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఇద్దరూ కలిసి హిందూపురం పట్టణంలో వేలాది మందికి మన సంగీత నృత్యాలలో శిక్షణ ఇస్తూ ఉన్నారు. 1985 సంవత్సరంలో శాస్త్రీయ సంగీత నృత్యాలలో డిప్లొమా కైవసం చేసుకున్నారు. శ్రీ సాయి సంగీత నృత్య కళా నిలయాన్ని హిందూపురం పట్టణంలో 2015 సంవత్సరంలో ప్రారంభించారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 2016 సంవత్సరంలో స్థానం సంపాదించారు. అలాగే ఢిల్లీలో జరిగినటువంటి వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రముఖ గురువు రవిశంకర్ గురూజీ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాతీయ స్థాయి కార్యక్రమంలో కూడా వీరు పాల్గొనడం చాలా సంతోషకరం. నాట్య మంజీర, నాట్య శిరోమణి, వివేక నాట్య చూడమని ఇలా ఎన్నో బిరుదులను వారు కైవసం చేసుకున్నారు. భార్యాభర్తలు ఇరువురు, ఈరోజు ఆయన రాలేకపోయారు. అక్కడ పిల్లలకు శిక్షణ ఇవ్వడమే క్రమశిక్షణతో కాబట్టి ఈరోజు ఆయన అక్కడ కార్యక్రమంలో ఉన్నట్టున్నారు. వీరు ఇక్కడికి విచ్చేశారు. చాలా థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటే సంధ్యామూర్తి గారి యొక్క శిష్యుల్లో తను అమ్మని గురువుగా, ఇంట్లో గురువుగా పూజించడమే కాదు, ఒక దేవతలా భావిస్తున్నటువంటి ఆవిడ. సో సంధ్యామూర్తి వారజ అని చెప్పడం పెద్దగా చాలా ఆనందం అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వారజ గారు. తర్వాత ధర్మవరం పట్టణం వాస్తవ్యులు ప్రసాద్ గారు. ఈయన ఇనిషియల్ యాక్చువల్గా ఏ ప్రసాద్, కానీ వీళ్ళందరూ కూడా ధర్మవరం ప్రసాద్ అనే పిలవడం అది ఆనవాయితీగా వచ్చింది. మొదటి గురువు దుత్తలూరి బాబు బాలాజీ గారు, ధర్మవరం నివాసి. ఇంతకుముందే వారు సన్మానం స్వీకరించారు. మరి రెండవ గురువు పట్నం శివప్రసాద్ కూడా ఆల్రెడీ సన్మానం స్వీకరించారు. మీరు ముఖ్యంగా మూడవ వ్యక్తిగా సన్మానాన్ని స్వీకరిస్తున్నారు ప్రసాద్ గారు. వీరు కూచిపూడిలో సర్టిఫికేట్ కోర్స్ చేయడం, ఒకే వేదికపై 3 తరాల గురువుల మధ్య జరుగుతున్నటువంటి సన్మానం. ఈ శుభ సమయం చాలా ఆనందకరమైనదంటూ ఆయనకు నేను ఫోన్ చేసినప్పుడే చెప్పాడు. చాలా సంతోషం సార్, అనంతపురం రావడం, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం, అది సన్మానాన్ని అందుకోవడం మరింత ఆనందదాయకమన్నారు. ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ప్రసాద్ గారు ధర్మవరం పుట్టపర్తిలో కూడా తనకుంటూ శిష్యులు ఎంతోమంది ఉన్నారు. సో అంతేకాకుండా ఎంతోమందికి కూడా మేకప్లో కూడా తన సహాయం చేస్తారు, కాస్ట్యూమ్లో కూడా సహాయం చేస్తారు. ఇది నాది అనుకుని ఏ కార్యక్రమాన్ని కూడా ముందు నడిపించే మా ప్రసాద్ గారికి ఒక్కసారి క్లాస్ కొట్టి ఎవ్రీబడి ప్లీజ్. సో ఈరోజు యొక్క సన్మానం అందుకోవడం మేము నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. అనంతపురం మరి ఇప్పుడు కదిరి, అంటే అనంతపురంలో ఉండి ఫౌండేషన్ బాగా పడిన తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూడా మన సంగీత నృత్యాలను నేర్పిస్తున్నారు. 1999లో శ్రీ మంజీరా నాట్య కళాక్షేత్రం స్థాపించడం, 2010, 2015లలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించడం, శ్రీ కాజా వెంకట సుబ్రహ్మణ్యం వారి వద్ద శిష్యరేఖం, అలాగే పట్నం శివప్రసాద్ గారి వద్ద కూడా శిష్యులుగా ఉండడం, సంగీతంలో ప్రముఖ విద్వాంసులు శ్రీ కె వీరాస్వామి గారు వీరికి ప్రముఖ గురువు, టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టులోను, కాణిపాకం దేవాలయంలోను, అలాగే షిర్డీలో అయితే షిర్డీ సంస్థానంలో ఖచ్చితంగా వీరి నృత్య రూపకం ఉండే తీరుతుంది ఎన్నో శుభ సందర్భాలలో. అన్నింటికంటే ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బాబు బాలాజీ గారు స్త్రీ గొంతుతో మాట్లాడితే ఈయన స్త్రీ వేషంలో మన అందరినీ కూడా మైమరిపింపజేస్తాడండి. సూపర్. ఈయన శ్రీమూర్తిగా మేకప్ చేసుకున్నాడంటే ఎవరు గుర్తించలేరు, రాజశేఖరేనా అని.
ఆయన మాట్లాడితే తప్ప గుర్తించలేం. అంతటి చక్కటి అభినయాన్ని ప్రదర్శించి ఎంతోమంది అభినందనలు పొందారు రాజశేఖర్ గారు. వీరికి కూడా ఈరోజు లహరి డ్యాన్స్ అకాడమీ తరపున ఒక చిరు సత్కారం. సో రాజశేఖర్ గారే కాదు, వాళ్ళ అమ్మాయి కూడా ఇప్పుడు దాకా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఇస్తూ నిజంగా ఎంతో మంది ప్రశంసలు పొందుతున్నటువంటి వాళ్ళ కూతురు కూడా చాలా అద్భుతమైన కళాకారిణి. ఆవిడ కూడా ఈ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ అలాగే హైదరాబాద్ నుంచి సంధ్యా మేడం విచ్చేశారా? ఓకే. అలాగే రాయదుర్గం నుంచి విచ్చేసినటువంటి శ్రీమతి జ్యోతి గారు. మేడం థ్యాంక్ యూ మేడం. సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం వేదికపైకి. 25 సంవత్సరాల డ్యాన్స్లో అనుభవం, 15 సంవత్సరాలుగా శిక్షణ, 1000 మందికి పైగా శిష్యులు కలిగినటువంటి శ్రీమతి జ్యోతి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం మనందరికీ ఆనందదాయకం. అలాగే వీరు స్వర్ణముఖి భారతనాట్య నృత్యశాలి. వీరు యాక్చువల్గా కన్నడిగులనే అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. వీరు అల్లా బక్షి గారి దగ్గర శిష్యరికం చేశారు. 5 సంవత్సరాలుగా శ్రీ గురు విద్వాన్ కె నాగరాజు వద్ద శిక్షణ పొందారు. అలాగే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోను, డివైన్ వరల్డ్ రికార్డ్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ ఎన్నో అవార్డ్స్ను కైవసం చేసుకున్నారు. క్లాసికల్ డ్యాన్స్ కన్సర్ట్స్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ కేరళ వీటన్నింటి చోట్ల కూడా ఎన్ని కార్యక్రమాలలో పాల్గొనడం, వారి పిల్లల చేత శిక్షణ ఇప్పించడం ఒక ఎత్తైతే, ఆమె మనసులో ఒక మాట ఉంది. ఆ మాటను కూడా వేదిక ముఖంగా తెలియజేస్తున్నా. శ్రీ లలిత సహస్రనామ కార్యక్రమాన్ని 1000 మందికి పైగా ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కే విధంగా రాయదుర్గంలో పెద్ద ఎత్తున ఆమె కార్యక్రమం నిర్వహించాలి అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఆ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొందాం. కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే ఆమెకు పేరు వస్తుందని కాదండి, మన సాంప్రదాయం లలిత సహస్రనామ పారాయణం అంతమందితో చేశాము అంటే ఆ వైబ్రేషన్సే డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి దేశ సంక్షేమం కోసం, లోక కళ్యాణార్థం కోసం ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనందరం ఈ వేదిక ద్వారా ఆశీర్వదిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో ఇది కూడా ఒక మంచి సమాజ సేవ అని చెప్పాలి. సో మనతో పాటు నలుగురు బాగుండాలని కోరుకునే మా జ్యోతి గారికి మరొక్కసారి ధన్యవాదాలతో ఒక ఎవ్రీబడి క్లాప్ దెమ్ ప్లీజ్. తర్వాత శ్రీమతి ఎం మహాలక్ష్మి గారు, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సంగీత నృత్య శిక్షణ ప్రముఖ గురువు గుంటూరు సంధ్యామూర్తి గారి వద్ద వీరు నేర్చుకున్నారు. శ్రీ మూకాంబిక నృత్య కళా నిలయం ద్వారా ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం. బి హై గ్రేడ్ ఆర్టిస్ట్ ఇన్ దూరదర్శన్, అలాగే కూచిపూడిలోనూ మాస్టర్ డిగ్రీ పొందారు. ఈమె నృత్య మురళి, నృత్య కళ సంపూర్ణ, విదుషి, ఆచార్య సింధు, నృత్య భారతి ఇలా ఎన్నో అవార్డ్స్ను కైవసం చేసుకోవడమే కాకుండా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా వీరు స్థానం సంపాదించారు. అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఆమె తన స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వీళ్ళందరికీ సన్మానం పొందడం ఒక ఆనందదాయకమైతే, వీళ్ళని చూస్తే నాకు చాలా ఆనందం ఏమంటే, వీళ్ళు చిన్నప్పుడు సంధ్యామూర్తి మేడం శిక్షణ పొందుతూ డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా ఆ కార్యక్రమాలకు నేను యాంకరింగ్ చేసే అవకాశం, మరి ఈరోజు ఈ వేదికపై వీరు సన్మానం పొందుతుంటే కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే గురువు ఇచ్చినటువంటి శిక్షణ వీళ్ళు ఇలా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. మీరు మరిన్ని కార్యక్రమాల ద్వారా మన డ్యాన్స్ను అలాగే ఇంప్రూవ్ చేయండి, 10 మందికి పంచండి. థ్యాంక్ యూ సో మచ్. ఏ కాంపిటీషన్కి వెళ్ళినా కూడా మహాలక్ష్మి గారు విన్ అయ్యి రావడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. సో అనంతపురంలో కాదు, ఎన్ని చోట్లకి తను వెళ్ళినా కూడా తన అమ్మగారిలాగే ప్రతి ఒక్కరి చోట అందరితో ప్రశంసలు పొందుకుంటుందంటే అమ్మ మీద అమ్మాయికి ఉన్నటువంటి గౌరవం, కళ మీద ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనానికి మరొకసారి మన క్లాస్ కొట్టి అమ్మాయిని జయజయలు పలకచ్చు. అలాగే సో మచ్ లక్ష్మి గారు. మహిషాసుర మర్దిని గనక ఆమె ఆ రూపంలో ఎంత ఒద్దికగా ఒదిగిపోతారంటే అది చూస్తున్న వాళ్ళకే తెలుసు.
నిజంగా అమ్మవారే ప్రత్యక్షమయ్యారా అన్నంతగా ఉంటుంది. ఆ రాక్షస సంహారం చేస్తున్నప్పుడైతే చాలామంది భయపడతారు కూడా, ఎందుకంటే ఆమె ఆ ఆహార్యం అలా ఉంటుంది. అన్నింటికీ మించి వారి తల్లిదండ్రులు ఆమెకు చిన్నప్పటి నుంచి కూడా శిక్షణ ఇస్తూ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సంధ్యామూర్తి గారి మరొక శిష్య పరిమాణవు శ్రీ కుమారి యు శ్రద్ధ గారు, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. 20 సంవత్సరాలకు పైగా ఈ డ్యాన్స్లో శిక్షణ, 19 సంవత్సరాలకు పైగా సంగీతంలో శిక్షణ శ్రీమతి జి సంధ్యామూర్తి గారి వద్ద పొందుతున్నారు. నాట్య మంజీర, నర్తన శిరోమణి, నాట్యమయూఖ అవార్డులు ఎన్నో కైవసం చేసుకున్నారు. అలాగే 2015లో దూరదర్శన్లో ప్రసారమైనటువంటి మూవల సవడిలో వీరు పాల్గొనడం, శ్రీకృష్ణుడిగా, శివుడిగా, శ్రీ రామకృష్ణ పరమహంసగా, దుర్గాదేవిగా, ఇలా ఈ రూపాలలో గనక వీళ్ళని చూసామంటే మనం ఎవరు గుర్తుపట్టమండి. అంత చక్కటి ఆహార్యం, అందుకు తగ్గ అభినయం. వీరందరూ కూడా నిజంగా బ్లెస్డ్ చైల్డ్ అని చెప్పాలి. వీరి తల్లిగారు వచ్చేసారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మ. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమానికి వెన్నంటి ఉంటూ అమ్మ మిమ్మల్ని ఒక్కసారి స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. సో దయచేసి ఒకసారి పైకి రావాల్సిన మనస్ఫూర్తిగా కూర్చున్నాం. ఎందుకంటే ఆమె ఆనందం వర్ణనాతీతం అండి. ఈమె పడుతున్న కష్టం చూసి ఆమెకు ఎంత బాధ ఉన్నా ఓడ్చుకొని ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా వెన్నంటి ఉంటూ ఈరోజు ఈమె శ్రద్ధ ఈ విధంగా లైమ్ లైట్లో ఉంటూ ఎంతోమందిని ఈ డ్యాన్స్లో చైతన్యం చేస్తున్నారంటే అందుకు ప్రముఖ కారణం వాళ్ళ తల్లిదండ్రులు. అయితే తండ్రి ఆశీస్సులు కూడా ఎల్లవేళలా ఉంటాయి. తల్లి దీవెనలు ఖచ్చితంగా ఉండాలి. కళామ తల్లి ముద్దు బిడ్డలైనటువంటి వీళ్ళందరికీ కన్న తల్లి ఆశీస్సులు, కళామ తల్లి ఆశీస్సులు, అలాగే అన్నింటికీ మించి గురుతుల్యులైనటువంటి శ్రీమతి జి సంధ్యామూర్తి మేడం గారి ఆశీస్సులు ఉండాలి. సంధ్యామూర్తి మేడం ఏ కార్యక్రమం చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్తున్నా, తిరుప్పావై మన అనంతపురంలో ధనుర్మాసంలో జరుగుతుందండి. 30 రోజుల పాటు మేడంతో సమంగా ఆమె ఉంటూ చేయడం ఒకటి, మేడం లేకపోయినా మేడం లేరు అన్న భావన కలిగించకుండా ఆమె పాల్గొనడం శ్రద్ధాకే చెల్లు. శ్రద్ధకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సో థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ. ఇక్కడ మిమ్మల్ని ఒక గురువుగా సత్కరించే ఒక మంచి అవకాశాన్ని మా లహరి డ్యాన్స్ ఫిట్నెస్ ద్వారా మీకు ఈరోజు మిమ్మల్ని అలా చూడడం, ముందు ముందు కూడా ఇంకా ఎన్నో సన్మానాలు మా శ్రద్ధగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి ఎవరిబడి క్లాప్ దెన్ ప్లీజ్. మనస్ఫూర్తిగా మనసారి ఆ అమ్మాయిని ఆశీర్వదించండి. శుభప్రదంగా అమ్మాయి ముందు ముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ఇక హిందూపురం నుంచి వచ్చేసినటువంటి దుర్గా విద్యాధరి గారు, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నేను చాలాసేపు నుంచి గమనిస్తున్నామండి, పిల్లలు ఇక్కడ డ్యాన్సులు చేస్తుంటే ఆనంద తన్మయత్వం పొందుతూ ఎంతో హ్యాపీగా ఈ కార్యక్రమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఎన్నో నృత్య కార్యక్రమాలలో పాల్గొని అటు హిందూపురంకు ఇటు మన అనంతపురానికి కూడా ఆమె ఎంతగానో సేవలు అందిస్తూ కృషి చేస్తున్నారు. అన్నింటికీ మించి 2024 సంవత్సరం రిపబ్లిక్ పెరేడ్ ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ కార్యక్రమంలో పిల్లల చేత డ్యాన్స్ పెర్ఫామ్ చేయడం చాలా ఆనందదాయకం. అలాగే అయోధ్య రామ మందిరంలోనూ, తిరుమల నాద నీరాజనంలోనూ, కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ అరుణాచలంలోనూ, త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనూ ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఆ స్వామి వాళ్ళ ఆశీస్సులే కాకుండా ఎంతోమంది ఇక్కడ పెద్దల ఆశీస్సులు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్వర్ణ మేడం ఆశీస్సులు కూడా పొందారు. విద్యాధరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకరు పెనుగొండ నుంచి విచ్చేసినటువంటి మధు గారు సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరు మధు డ్యాన్స్ స్టూడియో ఒక 10 సంవత్సరాల క్రితం పెనుగొండలో స్థాపించి దాదాపు ఇప్పటి వరకు 50 మందికి పైగా శిక్షణలు ఇస్తున్నారు. ఈ మధ్యనే అభివృద్ధిలోకి వస్తున్నటువంటి మధు చాలా చిన్న అబ్బాయి. మరి ఇంతమంది పెద్దవాళ్ళకి జరుగుతున్న వేదికపై నాకెందుకులే అనుకొని ఉంటాడు, కానీ
వాళ్ళందరూ కూడా నీకు ఒక మార్గదర్శకం కావాలి, నువ్వు కూడా అభివృద్ధిలో పయనించాలి. నాద నీరాజనం కార్యక్రమంలో పాల్గొన్నాం. అలాగే తిరుపతిలోని మహతి ఆడిటోరియంలోను, శ్రీకాళహస్తి, కాణిపాకం, హైదరాబాద్ ఇలా ప్రముఖ ప్రదేశాలలో కూడా తన వద్ద శిక్షణ పొందుతున్నటువంటి చిన్నారులతో ఎన్నో నృత్య కార్యక్రమాలను చేయడం వారికి ఆనందదాయకం. ఈ సందర్భంగా లహరి డ్యాన్స్ అకాడమీ తరపున వారికి ఒక చిరు సత్కారం. మరి అలాగే ఈ సన్మాన కార్యక్రమానికి మరింతమంది శాస్త్రీయ నృత్య కళాకారులు రావాల్సి ఉంది. వాళ్ళు సో మరి వారు కూడా ఇంకా కొంతమంది మిస్ అయ్యారు. సో ఎందుకంటే ఏదైనా కారణం తెలియకపోవచ్చు. సో ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా దైవాంశ సంభూతం అని చెప్పాలి. సో ఎందుకంటే ఒక దేవుడు ఆజ్ఞ లేని ఏది కూడా జరగదన్న నిదర్శనాన్ని ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది. సో అంతే విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జయప్రదం జరగాలి అంటే మీ వెంట నేను ఉంటాను అంటూ ఈరోజు మాతో పాటు ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా తిలకిస్తూ ఇది నాది బాధ్యత అని చెప్పిన మా జడ్పీ చైర్మన్ గారిని వేదిక మీద రావాల్సిన సవినయంగా కూర్చున్నాం ప్లీజ్. సో బోయ గిరిజమ్మ గారు సేవ చేసే తత్వంలో తనకు తానే సాటి ఏ కార్యక్రమంలో అయినా కూడా ఇది నాది అనుకుని ప్రతి ఒక్కరిలోనూ తన వాళ్ళతో పాటు నేను ఉండాలి, నేను నా వాళ్ళతో ఉండాలన్న మంచి మనస్తత్వంతో ఎన్నో మంచి కార్యక్రమంలో పాల్గొంటూ ఈరోజు మీ అనంతపురం అందరూ చాలా గర్వించదగ్గ వ్యక్తి మా బోయ గిరిజమ్మ గారు. సో మేడం గారికి మరొకసారి ఎవరిబడి క్లాప్ దెం ప్లీజ్. మీ యొక్క కర్తవ్యాలతో ఆహ్వానం పలకాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు ప్రతి ఒక్క అందరి దృష్టిలోనూ అనంతపురం ఉంది అంటే దానికి కారణం అనంతపురం అభివృద్ధి. సో ఈరోజు అనంతపురం అభివృద్ధి దశలు ముందుకెళ్ళింది అంటే దానికి కారణం సగర్వంగా మేము చెప్పుకునేది మా మేయర్ వసీం గారు. సో మేయర్ వసీం గారు తన ఎంతో అద్భుతంగా అనంతపురాన్ని తీర్చిదిద్దాలనే భావంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో పాటు ప్రజల మనిషిగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన మా వసీం గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా కూర్చున్నాం. అలాగే ఈరోజు నగరంతో పాటు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా సోదరభావంతో ఉన్నారు అంటే దానికి కారణం సోదర ధ్వజం. సో ఈరోజు ఇద్దరు డిప్యూటీ మేయర్స్ ఇద్దరు కలిసి ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా అది చాలా విజయవంతంగా జరుగుతుంది అంటే అది మా ఇద్దరు డిప్యూటీ మేయర్స్ యొక్క కారణం అని చెప్తూ, సో కొకటమన్న గారిని అలాగే వాసంతి చెల్లిని వేదిక మీద రావాల్సిన సమయంగా కూర్చున్నాం ప్లీజ్. ఎవరిబడి క్లాప్ దెం ప్లీజ్. మీ యొక్క కరతారతలతో మా డిప్యూటీ మేయర్స్ ఇద్దరిని కూడా వేదిక మీదకి వస్తే నిజంగా ఈ యొక్క కళా తోరణం చాలా అద్భుతమని అనిపిస్తుంది. టీటీడీ కళ్యాణ మంటపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం నిజంగా చాలా ఆనందకరం. ఎందుకంటే ఎంతో అందంగా సర్వాంగ సుందరంగా మా సుధాకరణ గారు ఎంతో అద్భుతంగా చేశారు. సో ఎందుకంటే అనంతపురంలో ఇంత మంచి హాల్ ఉందా అంటే దానికి నిజంగా మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం. సో అలాంటి మా టీటీడీలో ఈరోజు యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం నిజంగా మేమందరూ చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. సో అక్షర క్రమంలోనే కాదు అనంతను అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తున్నారండి వీరందరూ కూడా. ఒక్కసారి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఎవరిబడి క్లాప్ దెం ప్లీజ్. సో మరి మొదటిగా మా కొకట విజయభాస్కర్ రెడ్డి గారిని మాట్లాడవలసి, అలాగే పద్మజ మేడం వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఒక రూరల్ డెవలప్మెంట్ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఎంతోమంది మహిళలకు చేయూతగా ఉంటూ వాళ్ళలో చైతన్యం తీసుకొస్తున్నారు పద్మజ గారు. అలాగే మణి మేడం మిమ్మల్ని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మాజీ మేయర్ రాగే పరశురామన్న వారి సతీమణి మణి గారు, వాళ్ళు కూడా హరిప్రసాద్ కార్యక్రమం అన్నామంటే మేమున్నామంటూ ఖచ్చితంగా ముందు వస్తూ తమ సహకారం అందిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మేడంకు చేయండి, ఫస్ట్ మేడం కూర్చుంటారు, చాలాసేపు నిలబడ్డారు. స్వర్ణ మేడం గారు మీరు మధ్యలో ప్లీజ్ ప్లీజ్. మీరు సెంటర్ కంటే వచ్చేయండి మేడం ప్లీజ్ ప్లీజ్. మేడం సెంటర్ మీరు మేడం మేడం మీరు ఇక్కడ రావాలి. మేడం రండి ప్లీజ్. మేడం 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 మీరు ఉండాలి మేడం. ఈరోజు మీరు మా ముఖ్య అతిథి ఖచ్చితంగా. అయ్యో వాళ్ళందరూ మాకు చాలా ఆప్తులు మేడం. మీరు ముఖ్య అతిథి, మా ముఖ్య అతిథి అని చెప్పాలి. సో అలాగే ధర్మవరం నుంచి వచ్చిన రమేష్ సార్ గారిని కూడా వేదిక మీద అవసరంగా సవినయంగా కూర్చున్నాం. మీరు రాక మాకు ఎంతో సంతోషం అండి. సో రమేష్ గారు ఈరోజు ధర్మవరం నుంచి ఒక కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఇది మనదేని భావించి వచ్చినటువంటి రమేష్ గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. సో రాజేష్ షణ్ముఖ నాయుడు గారు, సో మీ ఇద్దరు కూడా దంపతులు ఇద్దరు కూడా పైకి వస్తే వి ఫీల్ సో హ్యాపీ అండి. షణ్ముఖ నాయుడు గారు మిమ్మల్ని కూడా సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తారు. ఎందుకంటే మీ శిష్యుడు కత్తి విజయ్ కుమార్ గారి ప్రపోజల్, మీరు మళ్ళీ మళ్ళీ స్టేజ్ పైకి వస్తూ ఉండాలి.
గురువును చూస్తే వాళ్ళకి ఆనందం, మిమ్మల్ని చూస్తే మాకు పరమానందం. రండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. మేడం సార్ ఇటువైపు వచ్చేయండి ప్లీజ్. మేడం సార్ ఇద్దరు కూడా అక్కడ ఇద్దరు చైర్స్ లేవు కదా, ఇలా వచ్చేయండి మేడం. ఇంకో చైర్ అక్కడ వేసేపోండి. సో షణ్ముఖ నాయుడు గారు మీరు యొక్క కోఆపరేషన్తో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతంగా చేస్తున్నాం. సో కాబట్టి ఈ యొక్క 25 సంవత్సరాల వసంతాన్ని విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సో మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో సో కొంతమంది గెస్టులతో మాట్లాడించుకోవడం అనేది మన ఆనవాయితీ. సో కాబట్టి అలాగే శ్రీమతి జి సంధ్యామూర్తి గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి జి సంధ్యామూర్తి గారు ఫోటో పెట్టిద్దాం ఇప్పుడు. సో మొత్తం అందరూ ఒక్కసారి నిల్చోండి ఎవరైనా దయచేసి ప్లీజ్. సో సన్మానం చెప్పారు. సో మేడం గారి యొక్క మంచితనానికి నిజంగా ఏం చెప్పాలి అంటే, సో ఒకరి మనిషిని ఒక మనిషిగా భావించడమే కాదు, ఆ మనిషి అవసరాన్ని చూసి కూడా ఈ అవసరాన్ని నేను తీర్చగలను అని ఈరోజు ఇంత సర్వాంగ సుందరమైనటువంటి టీటీడీ కళ్యాణ మంటపాన్ని మేడం గారు పర్మిషన్ ఇచ్చారు. సో ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా ఒక గొప్పతనం ఉంటుంది. ఈరోజు మా మేడం గారి యొక్క గొప్పతనానికి నిజంగా గొప్పగా మేము ఫీల్ అవుతున్నాం. సో మేడం గారు వచ్చి కూర్చోవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సుధాకర్ అన్నకి ఎంత పెద్ద మనస్సు అంటే ఈ ఆడిటోరియమే కాదండి, మన శిల్పారామం అది కూడా మనం ఒక్కసారి వెళ్ళి చూడండి, చాలా చక్కగా రూపొందించారు. అక్కడ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. సుధాకర్ అన్న గారికి మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో మరి ఇప్పుడు సంధ్యామూర్తి అమ్మగారు మాట్లాడతారు. సో ఎందుకంటే 2 మాటలు అమ్మగారి యొక్క మాటలు చాలా అద్భుతమైన మాటలు, మన అందరి దీవెనలు, అమ్మగారి యొక్క దీవెనలు అందరూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎంతోమంది గురువులు ఇక్కడ వెనక ఉన్నారు. సభాయ నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, గురువులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు చెప్పాలంటే, నేనే పెద్దదాన్ని అందరిపైకి వయసులో, కాబట్టి శుభాశీస్సులు శుభాభినందనలు తెలుపుతున్నాను. విచ్చేసినటువంటి యొక్క కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు వీరందరికీ కూడా ధన్యవాదాలు. వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు. ముఖ్యంగా హరిప్రసాద్ తను చాలా రోజుల నుంచి, అంటే అతను ఈ క్లాస్ మొదలుపెట్టినప్పటి నుంచి చూస్తున్నాను, ఒక మంచి డిసిప్లిన్తో, క్రమశిక్షణతో పిల్లలకు నృత్యాన్ని నేర్పించడం, పెద్దవాళ్ళకి కూడా. నేను ఎంతో పిలుస్తుంటా పెద్దవాళ్ళని, రండి భరతనాట్యం నేర్చుకోండి అని, కానీ ఎవరు రారండి. మొత్తానికి హరిప్రసాద్ మాత్రం అందరినీ ఒక తాటు మీద నడిపిస్తున్నానంటే అతనికి నిజంగా నేను చాలా అభినందనలు చెప్తున్నాను. చాలామంది రారు నేర్చుకోవడానికి, కానీ ఎట్లా వస్తున్నారు అని అంటే అది ఆయన గొప్పతనం అనమాట, హరి గొప్పతనం. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మాకందరికీ తల మీద పాగాలు పెట్టేశాడు హరి. టోపీ పెట్టాడు అనుకుంటాను. టోపీ పెట్టాడు కదా మేడం, మీరు చాలా అందంగా కనిపిస్తారు. అది మీ కిరీటం పెట్టినట్టు మేము ఫీల్ అవుతున్నాం. అలాగే అనుకుందాంలేండి. సో ఈ కిరీటంతో మేమందరం ఆ క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నాము. వాళ్ళందరం కూడా మేము ఎంత ఫీల్ అవుతున్నామంటే, ఒకే తాటి మీద ఇంతమంది గురువులను కలపడం, వారికి సన్మానం చేయడం, ఇది నిజంగా అభినందనీయం. నేను ఎప్పుడు అనుకోలేదు అసలు ఇవి ఇలాగా ప్లాన్ చేస్తారని. మొదట్లో చెప్పినప్పుడు ఇంత కష్టతరమైనటువంటి కార్యక్రమాన్ని హరి ఎలా చేయగలడు, ఎలా చేస్తాడని ఒక ఆశ్చర్యం కూడా ఉండింది. కానీ తన ప్రోగ్రామ్స్ చూశాను కాబట్టి వెరీ వెరీ సక్సెస్ఫుల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తాడని నేను భావిస్తూ, ఇక్కడ ముందు కూర్చున్నటువంటి డ్యాన్స్ మాస్టర్స్ అందరూ కూడా నాకు తెలుసు. క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్సే కాదు, వెస్ట్రన్ డ్యాన్స్ మాస్టర్స్ కూడా చాలామంది వచ్చి కూర్చుని వచ్చారు. కొన్ని కార్యక్రమాల్లో నేను విష్ణు మీ కార్యక్రమం రోజు నేను ఉండలేకపోయాను, నీ సన్మానాన్ని అందుకోలేదు, బాధపడుతున్నాను, మళ్ళీ ఇంకోసారి తప్పకుండా నేను సన్మానం తీసుకుంటాను నీతోటే, ఓకే. నన్ను చాలా పెద్దగా అనుకొని ఈ యొక్క కార్యక్రమానికి పిలిచినందుకు, ఇలా మీ అందరితో కలిసి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లహరి డ్యాన్స్ 25 సంవత్సరాల రజతోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ పెళ్లి కొడుకు అయిన
హరిప్రసాద్ గారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ, వారి గురువు విజయ్ కుమార్ గారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అనంతపురం జిల్లా జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ గారు, మిత్రుడు మేయర్ వాసిం గారు, వాసంతి సాహిత్య గారు, మణి గారు, పద్మజ గారు, అలాగే వేదిక మీదున్న పెద్దలు, మా అందరికన్నా పెద్దలు, కలామ తల్లి ముద్దు బిడ్డలైన 25 మంది సన్మాన గ్రహీతలు, అలాగే కళా పిపాసులకు, కళాభిమానులకు హృదయపూర్వకంగా వందనం, హరివందనం, అభివందనం. నమ్మకం కావాలి. ఒక మగపిల్లవాని దగ్గర ఆడపిల్లలు డ్యాన్స్ నేర్చుకోవాలంటే నమ్మకం కావాలి. ఆ నమ్మకం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హరిప్రసాద్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. మా ఇదివరకు డ్యాన్స్ చేసిన అమ్మాయిలు ఎవరు? మా 25 మంది చేయెత్తుతారా? అమ్మాయిలు, అమ్మలు కాదు, అందరూ అమ్మాయిలు. వాళ్ళు పొరపాట్లో పెళ్ళి అయిందంతే. మందాకినీల నడకలు, మందార అందం, మకరంద మాధుర్యం, పొగమంచు సౌకుమార్యం అమ్మా మీది. మీ నటన చూస్తూ ఉంటే వయస్సు ఓడిపోయింది మీ నటన ముందర. మీ పట్టుదల ముందర మీ శరీర ఆకృతులు ఓడిపోయాయి. అద్భుతమైన నాట్య భంగిమలు మీవి. ఎంత అద్భుతంగా మా స్వర్ణమ్మ, మర్చిపోయినా మా స్వర్ణమ్మ గారికి ఎంత అద్భుతమైన నటన. నిజంగా ఇది అమ్మాయిలకే సాధ్యం. ఇదివరకు మా ఎవరైనా జబర్దస్త్ రమేష్, ఈయన ఆడపిల్లల యాంకర్లు ఎక్కువ. ఆయనకు ఆ జబర్దస్త్ కన్నా పాలెగాడిన. ఇదివరకు ఏదో అన్నారంట, లైట్లు కాదు, ఆయన సోగ్గాడే చిన్న ఆయన సినిమా ఉందా, అలాంటి గొప్పోడు. ఇంత నిజంగా నాకు అనిపిస్తూ ఉంది అమ్మా. దీంట్లో నేను చూశానమ్మా, 25 మంది డ్యాన్స్ చేసిన వాళ్ళు ఒక 5 మంది హీరోయిన్లుగా సెలెక్ట్ అయ్యే అర్హత ఉందేమో వాళ్ళకు. 5 మందికి దాదాపు ఒక 10 మందికి డ్యాన్సర్లుగా అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వేదికల మీద మీరు మా అనంతపురం జిల్లాకు వర్షం కరువుగా వచ్చేమో కానీ కళాకారులకు కొదవలేదమ్మా. మా అనంతపురం జిల్లాకు వర్షం కరువుగా వచ్చేమో కానీ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలంటే దాతలకు కొదవలేదమ్మా. అలాంటి దాతలందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే కాబట్టి అలాంటి వాళ్ళను మీరు తీసుకోండి అమ్మా. మా అనంతపూర్ నుంచి ఆనిముత్యాలను మీరు ఎవరో ఒకరిని రికమెండ్ చేయండి. మీరు ఊరికి అట్లా డ్యాన్స్ వేసి అద్భుతంగా తయారైనారు మీరు. మా వాళ్ళను కూడా తీసుకొని ఈ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఒక మంచి కళాకారులుగా తయారు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మట్టిలో మాణిక్యాలు ఉన్నట్టే ఈ అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి మాణిక్యాలు ఉన్నారు. ఇలాంటి మాణిక్యాలను తయారు చేస్తున్న హరిప్రసాద్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఈ కళాకారులందరికీ కూడా, కళావతాన్ని ముద్దు బుద్ధులందరికీ కూడా, సంధ్యామూర్తి మేడం గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందిస్తున్నా. మీరందరూ తయారు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈ సందర్భంగా ఇదివరకు నాకు పక్కన కూర్చొన్నాడు మా మిత్రుడు, కూర్చొని అమ్మాయిలు చూడు ఎంత, అది మా జడ్పీ చైర్మనే, ఎవరు కాదు, పక్కన కూర్చొని కామెంట్ చేస్తాను, చూడు మా ఆడోళ్ళు ఎంత గొప్పల్లో, చూడు మా ఆడోళ్ళు ఎంత బాగా చేస్తారు అని చెప్పి. మీరు చేయండి ఏముందమ్మా, మీరు అనుకుంటే చందమామను చూపించి పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తారు, భర్తలకు చుక్కలు చూపిస్తారు. అవునమ్మా కదమ్మా? మీరు అనుకుంటే మీకు పుట్టిన పిల్లలను పులులుగా మారుస్తారు, లేకపోతే మీ మొగుళ్ళను పిల్లులుగా మారుస్తారు. మీకు చేతగాందేముంది? అన్నిట్లో లాలనలో మీరే ఉన్నారు, పరిపాలనలో మీరున్నారు, ఈరోజు ఇలాంటి డ్యాన్సుల్లో మీరున్నారు. మీరు లేనిది ఎక్కడ? ప్రతి రంగంలో మహిళే. మోడర్న్ ఉమెన్ విల్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరిగింది. ఈ మహిళలు ఈ భారతదేశ స్థితిగతులను, భవిష్యత్తును మార్చే వ్యక్తులు, శక్తులను తెలియజేసుకుంటూ హరిప్రసాద్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మిత్రుడా,
ఇలాంటి కార్యక్రమాలు చేయి, ఇంకా అద్భుతంగా అన్ని రకాలుగా మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ, అలాగే నా చిన్ననాటి మిత్రుడు ఏలరవి సోదరుని కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కని కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తూ, కానీ ఒక్క విషయం అయితే ఏది ఎక్కడైనా ఏ వేదికైనా ఒక్క విషయం చెప్పాలి. మనం ఆనందంగా ఉండాలి అంటే, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం అందరం కూడా మన చుట్టూ పరిసరాలను వాతావరణాన్ని సక్రమంగా ఉంచుకోవాలి. మన ఇంట్లో కసువు తీసుకుపోయి మన కాలువలో వేయాలి, మన ఇంట్లో కసువు తీసుకుపోయి మన రోడ్ల మీద వేయాలి. అంతేనమ్మా? కాదా? కాదు. మన ఇంట్లో చెత్తను తీసుకుపోయి ఎక్కడ డస్ట్బిన్ ఉంటుందో అక్కడ వేసుకోవాలా, లేకపోతే మన మూలనున్న డస్ట్బిన్లో వేసుకొని అప్పుడు మన ఇంటికి వచ్చే ట్రాక్టర్కో లేకపోతే దానికి వేయాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే మన ఇంటి ముందున్న చెట్టును కొట్టుకోవాలా, షెడ్ వేసుకోవాలా, ఎందుకంటే కార్లు నిలబడుకోవాలా, ఇంట్లో కసువు పడితే ఊడ్చుకోవాలి కదా మళ్ళీ చెట్లు అయితే. కాబట్టి అది కూడా ఆ రకంగా కాకుండా మనం మన ఆరోగ్యం మనం పరిసరంగా ఉండాలంటే మొక్కలు పెంచాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అందుకే మొక్కలు మనందరినీ కూడా ఒక విషయం కోరుకుంటున్నాయి. కడుపు నింపే కుడు నేనే, నీడనిచ్చే గుడు నేనే, కట్టే బట్ట నేనే, ఆకులో వెడులో వేరులో ఔషధాన్ని దాచి నే గాయపడి నీ గాయాన్ని మనుపుతున్నా, చేతగానప్పుడు చేతికరలవుతున్నా, చేత తీరేందుకు మంచమవుతున్నా, పాడు గాలినే పీల్చి ప్రాణవాయువు నీకిస్తున్నా, నేనే తరువుని నీ బ్రతుకు తెరువుని కనివిప్పి కాంచరా, ఒక మొక్కైనా పెంచరా అని చెప్పి మానవాళ్ళని మొక్క కోరుకుంటాంది. మొక్కను పెంచుతాం, పరిసరాలను కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, అందరూ ఆరోగ్యంగా ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. శ్రీతులు కోగటం విజయభాస్కర్ చేయడం అనేది నాకు చాలా సంతోషం. ఇక్కడ నన్ను పిలిచినందుకు కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గారు. సో మణి గారు కూడా 2 మాటలు మాట్లాడుకోవచ్చును. మణి గారు ప్లీజ్. ఈనాటి ఈ మహోత్సవము 25వ వసంతము అంటే హరి 25 సంవత్సరాలు అనంతపూర్లో పెట్టి దిగ్విజయంగా కంప్లీట్ చేసిన సందర్భంగా మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇందాక కోగటం భాస్కర్ రెడ్డి అన్న ఒక మాట అన్నారు, మహిళలు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఒక నమ్మకం. అవును, నమ్మకం అంటే హరి దగ్గరికి పోతే మన అన్నో మన తమ్ముడో గుర్తొస్తాడనమాట. హరి దగ్గరికి వాళ్ళ భార్యల్ని పంపించే భర్తలు వచ్చింటారు, ఇక్కడికి వాళ్ళ కూతుర్ని పంపించే తండ్రులు వచ్చింటారు. వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే హరిని చూస్తేనే ఒక నమ్మకం అండి. హరి దగ్గర నేను కూడా స్టూడెంట్నే. ముఖ్యంగా మహిళలలో ఒక లాంటి అంటే సిగ్గు అనేది పక్కన పెట్టి వాళ్ళలో ఉండే రియాలిటీని బయటికి తీసి ఇంతటి స్టేజ్ మీద ఇంతమంది మధ్యలో వాళ్ళకు సిగ్గు అనేది లేకుండా వాళ్ళతో ఏరోబిక్ని డ్యాన్స్ లాగా స్టెప్పులు వేయించి చూపించడం అనేది ఒక హరికే అని చెప్పచ్చు. ఇంతమంది అనంతపూర్లో ఇంతమంది కళాకారులు ఉన్నారు, కానీ ఎందుకో హరికి దగ్గరగా ఉండి హరి ప్రతి కార్యక్రమంలో మమ్మల్ని భాగంగా చేసుకోవడంకు హరికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హరి ఫస్ట్ ప్రోగ్రామ్ నుంచి మేము అటెండ్ అవుతున్నామండి. ఎక్కడికైనా పోయే కార్యక్రమం ఉన్నా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ, ఎందుకంటే నేను అనంతపురంలో ఒక మహిళని. హరిని చూసే ఎందుకో చిన్న అబ్బాయిలాగా అనిపిస్తాడు మాకి. అంటే వయసులో అయితేనేమి, తన ఎక్స్ప్రెషన్స్లో అయితేనేమి ఒక మంచి వ్యక్తికి చిరునామా హరి. ఇక్కడ ఉండే స్టూడెంట్స్ ఇందాక అన్నారు 25 మంది చేతులు ఎత్తండమ్మా అని అన్నారు కదా. ఆ 25 మందిలో మోస్ట్లీ మ్యారీడ్ పర్సన్సే ఉన్నారు మా. కానీ హరి ఇంకా ఉన్నతమైన స్థితికి రావాలని, ఇలాగే 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఇంకా వటుడింతై ఇంతింతై అన్నట్టు ఆయన కార్యక్రమాలకు మనం బాగా పంచుకోవడమే కాదు, ఆయన ఏరోబిక్ డాన్స్ అసలు ఇంత డెవలప్ అవుతాడు అని ఎవరు ఊహించిండరేమో. ఈ 25 సంవత్సరాల కార్యక్రమంలో భాగంగా మన అనంతపురం డిస్టిక్లో ఎవరెవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకురావడం అయితేనేమి, ముఖ్యంగా మన అనంతపురంలో ఒక కళాకారుని, ఒక మహిళ, ఒకప్పుడు మహిళలు ఒక పాటలు పాడడానికైతేనేమి డ్యాన్స్ చేయడం అయితేనేమి తప్పు అని
ఉన్న స్టేజ్లో మన అనంతపురం కళామ తల్లి, ఆమె అనంతపురంకే మణిమాణిక్యం అని చెప్పుకోవచ్చు. ఎవరో మీకు అందరికీ తెలుసు. మన సంధ్యామూర్తి మేడం గారికి తల వంచి నమస్కారం చేస్తూ మన మహిళలందరికీ ధీటుగా ఆమె పేరుని ఎప్పుడూ ఒక ఉన్నతమైన స్థానంలో మన అనంతపురం మహిళలందరూ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడే కానీ ఆమెని అంటే మామూలుగా డ్యాన్స్ ఆడితే అది తప్పు, హేళన చేసే స్టేజ్లో, కానీ ఆమెని ఎవరైనా గౌరవంగా ఆమెని చూసే స్టేజ్లో పెట్టింది. మన మహిళలందరికీ ఆమె అని అంటే ఆమె నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి అట్లాంటి వాళ్ళ మధ్యలో మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి హరి, అలాగే వేదిక మీద ఉండ పెద్దలందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి మీ అందరి ముందు నాకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చిన హరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మణి మేడం గారికి ధన్యవాదాలు. మహిళలందరికీ కూడా కరెక్ట్గా శిక్షణ ఇచ్చే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే పెద్దలందరూ చెప్పినట్టుగా హరిప్రసాద్ ఒక్కడే. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది వాస్తవం, నిజం. సో ఇక అనంతపురం డిప్యూటీ మేయర్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సమాజం కోసం నేనేమైతే చేయాలి, సమాజం కోసం నా వద్ద పాత్ర ఏంటి అంటూ అడుగడుగున సమాజం గురించి ఆలోచిస్తూ, సో ప్రతి ఒక్కరి మనసులోనూ ఒక చెల్లిగా, ఒక అక్కగా అందరి స్థానాన్ని సంబంధించిన మా వాసంతి సాహిత్య గారిని మాట్లాడాల్సిన మనస్ఫూర్తిగా వచ్చింది. సభా సరస్వతికి నమస్కారం. నటరాజ స్వరూపులు, నటరాజ వారసులైనటువంటి గురువులు అందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదికలను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కళాభిమానులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక శుభాభినందనలు. ఒక మంచి వేదికను ఏర్పాటు చేయటమే కాకుండా ముఖ్యంగా సిల్వర్ జూబ్లీ 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా లహరి డాన్స్ అకాడమీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ వార్షికోత్సవ మహోత్సవంలో ఇంత ఆనందదాయకంగా ఇంత మహత్తర కార్యక్రమాన్ని ఈ విధంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషదగ్గ విషయం. మన సభాధ్యక్షులు రమేష్ గారు కానివ్వండి, లంకా ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. నిజంగా ఒక కార్యక్రమం చెయ్యాలి అని అంటే ఒక్కొక్క అంశాన్ని దాంట్లో పొందుపరిచి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నిత్య నూతనంగా అంటే వాళ్ళకి ఒక కొత్తదనాన్ని అందించడం కోసం వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తారో నాకు ప్రత్యక్షంగా తెలుసు. హరియన్న గురించి చెప్పాలంటే ఒబీడియన్స్, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అన్న విషయానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పొచ్చు హరియానాని. అండ్ మోర్ ఓవర్ ఐ ఫీల్ గ్రేట్ వర్కింగ్ విత్ హరియానా బికాస్ నేను ఆర్ట్స్, గ్లాస్ పెయింటింగ్ ఆర్ట్స్ ఫైన్ నేర్చుకుంటున్న టైంలో అన్న డాన్స్ నేర్చుకునేవాళ్ళు. సో అన్న యాటిట్యూడ్ ఎలా ఉండేదంటే పక్కన ఎవరున్నారు అని ఇలా తిప్పి కూడా చూసేవాళ్ళు కాదు. అరే ఏంట్రా ఇలా ఉన్నారు, ఏం నేర్చుకుంటున్నారో ఆయన తెలిసేది కాదు. బికాస్ మేము వేరు సెక్షన్స్, నేను ఆర్ట్లో ఉన్నాను, ఆయన డాన్స్లో ఉన్నారు కాబట్టి అప్పుడు నిజంగా అలా అనుకునేవాళ్ళు. వెన్ ఐ మీన్ 9th స్టాండర్డ్ నేను చెప్తున్న సిచ్యుయేషన్. సో అలాంటి స్టేజ్ నుంచి ఎంత హార్డ్ వర్క్ చేస్తూ వచ్చారో అన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ నేను ప్రత్యక్షంగా చూశాను. బికాజ్ వీ వర్ ఇన్ ద సేమ్ స్ట్రీట్స్ కాబట్టి. సో అప్పటి నుంచి చూశాను ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎంత కాన్సన్ట్రేటెడ్గా నేర్చుకున్నారు. డాక్టరేట్ని సాధించడం అన్న ఉన్నటువంటి సిచ్యుయేషన్స్కి దట్స్ నాట్ ఈజీ. ఇట్స్ అండ్ గ్రేట్ అచీవ్మెంట్ హరియానాకు. నిజంగా ఈ సందర్భంగా ఐ జస్ట్ వాంట్ టు కంగ్రాచులేట్ హరియానా వన్స్ అగైన్. మీకు డాక్టరేట్ రావడానికి మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత డెడికేట్ చేశారో ఐ నో అన్న. సో వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్. సో ఇలాంటి పురస్కారాలు మీరు మరెన్నో కూడా అందుకోవాలి. అంతేకాకుండా ఒకే వేదిక పైన గురువుకు తగ్గ శిష్యులు, శిష్యులకు తగ్గ గురువులు అన్నట్టు అన్ని ప్రూవ్ అయినటువంటి ఒక గొప్ప స్టేజ్ ఇది అని చెప్పొచ్చు. ఎందుకంటే కళాసాగర్ సార్ యొక్క శిష్యుడుగా హరియన్న గారు కానివ్వండి, హరియన్న శిష్యులుగా ఇక్కడ ఎంతోమంది శిష్యులు కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకొని అనంతపూర్ టౌన్లో నిజంగా కళాకారులుగా, కళామ తల్లి ముద్దు బిడ్డలుగా కూడా ఈరోజు సక్సెస్ అవుతున్నటువంటి ఒక శుభ పరిణామం అనే చెప్పొచ్చు. సో ఐ జస్ట్ వాంట్ టు కంగ్రాచులేట్ ప్రతి ఒక్క మాస్టర్ని కూడా. ఇక్కడ ఉన్నారు మా విష్ణు మాస్టర్, తర్వాత అందరూ కూడా ఒక్కొక్కరి పేరు చెప్తే గోర మాస్టర్ చాలా రోజులు అయింది సార్ నమస్తే. సో అందరూ మా దుర్గా సార్ అందరూ కూడా ఉన్నారు. సో మీ అందరికీ కూడా పేరు పేరున కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సో ఒక మంచి వేదికను ఏర్పాటు చేయడమే కాకుండా మనకు కళ పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని ప్రూవ్
చేసుకోవడానికి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకురావడమే కాకుండా చాలామంది మాట్లాడారు ఫిట్నెస్ ముఖ్యంగా, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని కూడా ఆయన ధీటుగా తీసుకొని ఈరోజు మహిళలందరికీ కూడా అందరూ సెక్యూర్ నమ్మకం అని చెప్తున్నారు. నిజంగా అనంతపూర్లో ఈ యొక్క మహావేదిక నుంచి టైటిల్స్ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా బ్రదర్ ఆఫ్ అనంతపూర్ అని హరి అన్నకి ఇవ్వచ్చు. బికాజ్ అందుకే ఇంతమంది మహిళలు ఒక హెల్త్ కాన్షియస్గా ఏరోబిక్స్ కానీ జుంబా డాన్స్ నేర్చుకోవడం కానీ డాన్స్ ప్రత్యేకంగా నేర్చుకోవడానికి కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ లహరి డాన్స్ అకాడమీకి ఇస్తున్నారు అని అంటే సో ఖచ్చితంగా హీ డిజర్వ్స్ దట్. లహరి డాన్స్ అకాడమీ హరి ప్రసాద్ గారికి బ్రదర్ ఆఫ్ అనంతపూర్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ఈ వేదికని అందంగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా మన మనసుల్లో ఉండిపోయే విధంగా వాళ్ళ ఆ కార్యక్రమాన్ని కూడా మనం గుర్తుపెట్టుకునే విధంగా మనందరికీ రీచ్ అయ్యేటట్టు చేస్తున్నటువంటి వాయిస్ ఆఫ్ అనంతపూర్, వాయిస్ ఆఫ్ సిటీ అని చెప్పాలి. బికాజ్ మేము చిన్నప్పటి నుంచి కూడా న్యూస్ అంటే లంకా ప్రసాద్ గారి న్యూసే అనమాట. అదే వాయిస్ అనంతపూర్లో న్యూస్ తెలుసుకోవాలి అని అంటే మేము చిన్నప్పుడు ఆయన వాయిస్ వింటూనే వచ్చాం. సో వాయిస్ ఆఫ్ సిటీ మా లంకా ప్రసాద్ అంకుల్ గారికి, అదేవిధంగా వాయిస్ ఆఫ్ కల్చర్ అని కూడా చెప్పాలి రమేష్ అన్న. ఎందుకంటే ప్రతి బంధాన్ని, బాంధవ్యాన్ని, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా అందరి మనసులో నిలిచిపోయేలాగా ఉంచుతారు. సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఇదే విధంగా కలిసికట్టుగా ఉండి అనంతపూర్లో కళాకారులు అంటే రాష్ట్రంలో కూడా మంచి పేరు వచ్చే విధంగా కలిసికట్టుగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. వారికి తప్పకుండా మా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి. ఐ విష్ యూ లాట్స్ ఆఫ్ సక్సెస్ అన్న. ఈ సిల్వర్ జూబ్లీ కాస్త గోల్డెన్ జూబ్లీ అవ్వాలి, డైమండ్ జూబ్లీ కూడా అవ్వాలి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు దేవుడి బ్లెస్సింగ్స్, ముఖ్యంగా మన అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ కూడా తప్పకుండా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన వారు, ముఖ్యంగా స్పాన్సర్ చేసిన వాళ్ళు సుధాకర్ అన్న గారు, టీటీడీ యాజమాన్యం వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన అనంతపూర్లో ఉన్నటువంటి కళలు వెలుగులోకి వస్తున్నాయి. సో కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు, తోడ్పాటు ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అనంత జిల్లా కళల కిల్ల అన్నాము. ఖచ్చితంగా కళాకారులకు కొదవలేదు. కాబట్టి మీలాంటి పెద్ద మనసు ఉన్న వాళ్ళందరూ కూడా సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. సో అలాగే అందరి మిత్రుడిగా అందరితో పాటు ఇది నాది అనుకున్నటువంటి మా మేయర్ గారు, సో మాటలు చాలా తక్కువగా మాట్లాడతారు కానీ మనసు మాత్రం చాలా పెద్దది. సో ఏదైనా కూడా ఏది చేయాలన్నా కూడా ఎంతో క్షుణ్ణంగా ఆలోచించి ప్రతి ఒక్కరితో ఆ విషయం గురించి తెలుసుకొని ఏదైనా ఇది నాది, మనది, మన ఊరు, మనం బాగుండాలని కోరుకునే వ్యక్తి. సో మా మేయర్ గారిని కూడా 2 మాటలు మాట్లాడుతున్నా మనస్ఫూర్తిగా కూర్చుంది. అందరికీ నమస్కారం. వేదిక పైనటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ గారికి, డిప్యూటీ మేయర్స్కి, స్వర్ణవిధంగా మాస్టర్లకు, ముఖ్యంగా సంధ్యామూర్తి గారికి, అదేవిధంగా రమేష్ గారికి, లంకప్రసాద్ గారికి, ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన మన హరిప్రసాద్ అన్న గారికి, ముఖ్యంగా ఇంతటి మంచి కార్యక్రమంలో మేమందరూ భాగస్వామ్యానికి ముందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ఇన్స్టిట్యూట్ని 25 ఇయర్స్గా ఆయన నడుపుతున్నారంటే కన్నా ఒక మామూలు విషయం కాదు. నేనైతే మాకు షాప్ ఉంది, నేను షాప్ రన్ చేస్తున్నట్టు తెలుస్తుంది నాకు. ఒక షాప్ పెట్టాలన్నా కానివ్వండి, ఒక హోటల్ పెట్టాలన్నా కానీ ఒక 25 ఇయర్స్ వరకు ఆయన నడుపుతున్నారంటే కన్నా దీని వెనుక ఎంత శ్రమ ఉంటుంది, ఆయన ఒబీడియన్స్ కానివ్వండి, ఆయన పేషెన్స్ కానివ్వండి, ఆయన కమిట్మెంట్తో ఒక 25 ఇయర్స్ రన్ చేస్తున్నట్టే అక్కడే మనం అంత అర్థం చేసుకోవచ్చు. ఈ 25 ఇయర్స్ నుంచి ఈయన ఇన్స్టిట్యూట్ ఏ విధంగా రన్ చేస్తున్నారు, ఇతనికి సొసైటీలో ఏ విధంగా పేరు ఉంది, గుడ్ విల్ ఉంటేనే ఏ విధంగా అది ముందుకు రన్ అవుతుంది కదా మీ అందరూ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా హరిప్రసాద్ గారు అనేక కార్యక్రమాలు చేశారు. నిన్న ఏదో ఈరోజు ఈవెంట్ ఉందని చెప్పి నిన్న గూగుల్ ఓపెన్ చేశాను ఆయన, ఏదో జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 12 మెంబర్స్లో 120 మినిట్స్ ఏరోబిక్స్ చేశారని చెప్పేసి అది కూడా అప్రిషియేషన్ సర్టిఫికేట్ వచ్చింది కూడా, అది కూడా చూడడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ 25 ఇయర్స్ సెలబ్రేషన్స్లో 25 మెంబర్స్తో ఇప్పుడే ఒక డ్యాన్స్ కార్యక్రమం చేయడం జరిగింది. చిన్నారులతో కూడా ఇక్కడ స్టేజ్ పైన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 25 మెంబర్స్ని మాస్టర్లు అందరూ కూడా సన్మానం చేయడం ఒకే వేదిక పైన కూడా నేను ఎప్పుడూ చూడలేదు. ఇంతమంది మాస్టర్లు మన ధర్మవరం, రాయదుర్గం, హిందూపురం ఇంతమందిని చూస్తున్నామంటే కదా ఇది ఒక మంచి అవకాశం ఉంటుందో మా అందరికీ భావిస్తున్నాను. ఇంకా హరిప్రసాద్ గారు ఇంకా మంచి కార్యక్రమం చేయాలని తెలియజేసుకుంటున్నాను. సంధ్యామూర్తి గారిని అయితే కూడా మేడం వచ్చినారంటే కన్నా ఆ ప్రోగ్రాంలో ఉన్నట్టు కన్నా మనం చెప్పకూడదు. ఎంత సక్సెస్ ప్రోగ్రామ్ అయితేనే మేడం ఉంటారు. ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా కూడా ఫేస్బుక్లో ఎక్కడ చూసినా మేడం మన ప్యారిస్లో కనబడినారు అంటారు, ఢిల్లీలో అంటారు, అనేక ప్రోగ్రామ్స్లో నేను చూడడం జరుగుతుంది. మేడం గారికి కూడా
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హరిప్రసాద్ గారు ఇంకా రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేసి ఇంకా పైకి ఎదగాలని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కార్పొరేషన్ తరఫు నుంచి మీకు సహసహకారాలు ఎప్పుడూ అందిస్తామని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం మీ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వర్ణ గారికి కూడా నేను ఇంత దూరం వచ్చి మా అందరికీ ఇక్కడ వీళ్ళందరికీ కూడా ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. సెలవు తీసుకోండి. చెప్పినట్లు మీరు ఖచ్చితంగా ఎవరో మా అనంతపురం వారికి కూడా ఖచ్చితంగా 2-3 అవకాశం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఈరోజు లహరి డ్యాన్స్ అకాడమీ 25 వసంతోత్సవాల సందర్భంగా కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన అనంతపూర్ జిల్లాలో నలుమూలల నుంచి ఉన్నటువంటి మొదటగా మన డ్యాన్స్ మాస్టర్స్కి, నాట్య గురువులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే వేదిక మీద కూర్చున్నటువంటి మేయర్ వసీమన్నకు, డిప్యూటీ మేయర్ వాసంతక్కకు, అలాగే డిప్యూటీ మేయర్ కొగటం విజయభాస్కర్ రెడ్డి అన్న గారికి, అలాగే స్వర్ణ మాస్టర్ గారికి, అలాగే మణి అక్కకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ, పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మన భారత సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మన భారత సంస్కృతిలోనే 64 కళల్లో కూడా నాట్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కూడా భరతనాట్యంలో నాట్యం వేయాలంటేనే దాంట్లో ఎంత హావభావాలు వాళ్ళు వ్యక్తపరచాలి, ముఖ కవలికలు చూయించాలి, అభినయం చేయాలి, వీటినన్నిటినీ కూడా కూడగలుపుకొని మనకు వేదిక ముందు చేయడం అనేది సామాన్యమైనటువంటి విషయము కాదు. అలాగే మరీ ముఖ్యంగా కూడా మనం చూసుకుంటే వాళ్ళు నాట్యాన్ని వ్యక్తపరిచేటప్పుడు వాళ్ళ కళ్ళు రెప్ప దగ్గర నుంచి కూడా కాలి గోటి వరకు కూడా ప్రతి అణువణువు కూడా మనకు వాళ్ళు అభినయం చేస్తూ కూడా మనల్ని కూడా ఆనందపరచడానికి వాళ్ళు శాయశక్తులు కూడా కృషి చేస్తూ ఈరోజు డ్యాన్స్ మాస్టర్లుగా ఉన్నందరకు ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా పేరు పేరున కూడా నేను పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు మనం చూసుకుంటే మన అనంతపురం జిల్లాలో అనంతపురంలో హరి అన్న చాలా సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి డ్యాన్స్ మాస్టర్గా ఉండడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఒకవైపు నమ్మకం కలిగిస్తూనే మరొక వైపు కమిట్మెంట్తో ఉంటూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎదుర్కొంటూ విజయవంతంగా కూడా ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. వారికి ఎప్పుడు కూడా మా అభినందనలు ఉంటాయి. అలాగే మనం చూసుకుంటే ఈరోజు మన అనంతపూర్ జిల్లాకి స్వర్ణ మాస్టర్ గారు ఇచ్చేశారు. మా పెద్దలందరూ చెప్పినట్టుగా కూడా ఇందాక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డాన్సర్స్కి చాలా కనీసం అంటే 10 మంది 15 మంది కన్నా కూడా ఆపర్చునిటీస్ ఇవ్వాలని కూడా ఈ వేదిక ద్వారా కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే అనంతపూర్ జిల్లాలో కళాకారులకు ఏం తక్కువ కాదు. ఇంతమంది వేదిక పైన రాయదుర్గం కానీ, కళ్యాణ్ దుర్గము, ధర్మవరము, హిందూపురం నుంచి ప్రాంతాల నుంచి కూడా మా డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు అంటే మీరు ఒకసారి ఆలోచన చేసి మా మాస్టర్స్ ద్వారా కూడా ఆ స్టూడెంట్స్కి అవకాశాలు కల్పించాలని కూడా వేడుకుంటా ఉన్నాము. అలాగే ఈరోజు ఇంత చక్కగా కూడా ఏరోబిక్, అలాగే ఇందాక మహిళలందరూ కూడా చాలా చక్కగా ఇన్స్పైరల్గా కూడా వాళ్ళు డ్యాన్స్ వేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. ఒకవైపు ఆరోగ్యం కాపాడుకుంటూనే మరొక వైపు ఇంటిని సక్రమంగా వాళ్ళ నడుపుకుంటూనే ఈరోజు డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది సామాన్య విషయం కాదు. మహిళలు అంటేనే ఒక సమయంతో పాటు పరుగులు ఇడుస్తూ కూడా ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, ఇల్లు చూసుకోవడం అన్నిటినీ కూడా సమంగా చూసుకుంటూ మరి వారికి నచ్చిన విధంగా కూడా ఈరోజు ఈ డ్యాన్స్లో కానీ ఏరోబిక్లో కానీ పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ ఉన్న కళను బయటకు వ్యక్తం చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయము. మన అనంతపూర్ జిల్లాలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ హరి అన్న మరిన్ని స్వర్ణోత్సవాలు, వజ్రోత్సవాలు వీటన్నిటిని కూడా జరుపుకోవాలని మనసారా కూడా ఆశిస్తూ, అలాగే ఎల్లప్పుడూ కూడా హరి అన్నకు మా సహకారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సమయానికి. సన్మానం జరిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళ తరపు నుంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే దయచేసి మీరు అందరూ వెళ్ళండి. సో అనంత రియాలిటీ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సో ఎవరైతే సన్మానం జరిగిందో వాళ్ళ తరఫున చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. సో అది కంటిన్యూ చేద్దామని కోరుకుంటూ ఆ తర్వాత అందరూ కలిసి ఒక ఫోటో అయితే తీసుకోవాలి. సో మహోత్సవంలో ముఖ్యంగా మేము రావడానికి కారణం మా హరి గారు 25 సంవత్సరాలుగా పరిచయం.
ఏ కార్యక్రమం చేసినా చాలా బాగుంటుంది చూడాలనే ఉద్దేశంతో ధర్మవరం నుంచి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మన పెద్దలు మేడం గారు అన్నట్టుగా మా తల మీద టోపీ పెట్టారు అన్నారు. టోపీ కాదు మేడం పెట్టడము, పెద్దలందరి మీద బాధ్యత ఉంది. రాబోయే తరాలకు మన కళలు మరుగున పడకుండా వాటిని ప్రోత్సహించాలని, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనం ప్రోత్సాహం కల్పించి రాబోయే తరాలను మన కళలు నశించిపోకుండా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మన మీద బరువు బాధ్యతలు పెట్టాడు హరిగారు అని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడాను మన పిల్లలను వాళ్ళకు ఉన్నటువంటి కోకరికులర్ యాక్టివిటీస్లో ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించి వారిని ఉన్నతగా తీర్చిదిద్దుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హరిగారికి ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ప్రేమ తెలుస్తుంది. సో అలాగే 2 రోజుల పాటు సో థ్యాంక్ యూ సో మచ్ తెలియజేస్తూ, సో అలాగే ఇక ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గెస్ట్లకు స్వర్ణ మేడం గారి చేతుల మీదుగా ఒక చిన్న సత్కారం. ముందుగా జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ గారికి. సో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న పెద్దల్ని గౌరవించుకునే ఓ మంచి మనస్తత్వం మాకు ఉంది కాబట్టి సో ఇలా ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు, థ్యాంక్స్ అలాట్. నగర మేయర్ వసీం అన్న గారికి. థ్యాంక్ యూ మేడం. సో వసీం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనసా వాచ మీకు సహకారం మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తర్వాత మనందరిలో ఒక చైతన్యం తెచ్చే విధంగా ఎంతో చక్కగా ప్రసంగించినటువంటి డిప్యూటీ మేయర్ మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో, అందరికీ అనుభవంతో సహా అది అర్థమయ్యే రీతిలో చెప్పేదైనటువంటి ఒక మంచి మహత్తరమైనటువంటి వాక్కు కలిగినటువంటి దైవాంశ సంభూతుడైనటువంటి అలాంటి, ఎందుకంటే ఆ వాక్చాతుర్యం అందరికీ రాదు. సో ఆయన మాట్లాడినట్టు అంత అద్భుతంగా మాట్లాడతారు. సో కొకటమన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత సాహితీ వాసంతి గారికి. సో వాసంతి సాహిత్య గారు డిప్యూటీ మేయర్గా, సో తను మన మనిషి అని మేము ఎప్పుడు అనుకుంటాం. సో ఏదిన్నా కూడా మొదటగా మేము వెళ్ళేది వాసంతి గారి దగ్గరికి. సో వాసంతి గారు ఇలా చేద్దాం అనుకుంటున్నాడు, అయ్యో మీరు చేయండి అన్నయ్య మేము వెనకలు ఉంటామంటూ ముందుండి నడిపించి ఎప్పుడు కూడా ఏ సహాయం అడిగినా కూడా ఇది కాదు అన్నట్టుగా ప్రతిసారి అందరినీ కూడా సహకరిస్తున్న మా వాసంతి సాహిత్య డిప్యూటీ మేయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలా చెప్పడానికి ఒకే ఒక కారణం, ఆమెకు కూడా మన కళలంటే చాలా ఇష్టం. నెక్స్ట్ మణి మేడం గారు, మా రాఘవ పరశురామ్ గారు. సో మాకెప్పుడు కూడా ఎన్నో సేవలు చేస్తూ మొదటి మేయర్గా మేమందరూ కూడా ఎప్పుడు ఆ మొదటి పౌరుని గుర్తు పెట్టుకుని ఉంటాం. సో ఆయన సో మణి గారికి ఒక్కసారి క్లాస్కి వద్దాం ప్లీజ్ ఎవరిబడి. సో బాధ్యత అంటే తెలుసు, బాధ్యతను ప్రతి ఒక్కరితో కూడా సమాజంలో ఈరోజు మంచి కార్యక్రమాలు చేయడానికి నడిపించిన వాళ్ళు మా మణి గారు కూడా ఒకరు. సో ఏదైనా సేవ చేయడానికి ముందుంటారు. తర్వాత పద్మజ మేడం గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కరోనాలో మేడం గారు చేసిన సేవలు అమోఘమని చెప్పాలి. ఎందుకంటే కరోనాలో బాధపడ్డ ఎంతోమంది కుటుంబాలకు వెళ్ళి తన దగ్గరుండి తను సరుకులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులతో పాటు సహాయ సహకారాలు చేసినటువంటి ఆర్డిటి పద్మజ గారు, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత శ్రీమతి ఇందిరా గారికి. సో ఇందిరా గారి గురించి సో ఈరోజు సుధాకర్ అన్న పేరు చెప్పుకుంటున్నాం అంటే మేడం గారి యొక్క చలువే. ఎందుకంటే ఏదైనా కూడా ఎలాంటి కళాకారులు వెళ్ళినా కూడా మేడం గారు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. సో సంధ్యామూర్తి అమ్మగారి యొక్క సంధ్యా రవల్ని కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడే జరుపుకోవాలని మా సుధాకర్ అన్న గారి యొక్క కోరిక. అలాగే అమ్మగారు కూడా ఈ 2 years దాకా ఇక్కడే జరిపాం. సో మున్ముందు కూడా ఇక్కడే చేస్తామన్న నమ్మకం మాకు. సో కాబట్టి అలాంటి మంచి మనసున్న ఈ యొక్క ఆది దంపతి మనం నిజంగా గర్వంగా చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు, మీరు మాతో పాటు ఈ టైం స్పెండ్ చేయడం వి ఫీల్ సో హ్యాపీ. ధర్మవరం నుంచి విచ్చేసినటువంటి దంపతులిద్దరికీ, రమేష్ అన్నకు వారి సతీమణికి. సో రమేష్ గారు మాట్లాడిన మాటలు ఇందాక అర్థమైంది. సో ఒక కళాకారుని గౌరవించుకోవాలి, కళాకారులతో పాటు మనం ఉండాలని ఈ టైం స్పెండ్ చేయడం అనేది కూడా చాలా అమూల్యమైన విషయం. సో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఒక కార్యక్రమాన్ని సో మాతో పాటు పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. మేడం గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. ఆ కార్యక్రమాలు కూడా విజయవంతంగా జరగాలని, సమాజంలో మనకంటూ ఒక మంచి పేరు ఉంది అంటే అది సేవ చేయడం మాత్రమే అని నమ్మినటువంటి పద్మ గారికి ఈరోజు సన్మానం చేసుకోవడం మా లహరి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ తరఫున వి ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రంజిత్ గారు
డాన్సర్గా కూడా చూసాం. సో మంచి హస్బెండ్గా కూడా చూస్తున్నాం ఇప్పుడు. సో ఎందుకంటే మా సిస్టర్ని చాలా అద్భుతంగా ఈరోజు మా లహరి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తూ సో ఏదైనా కూడా కళని గౌరవించే సున్నిత తత్వం మా రంజిత్కి ఉంది. సో ఎన్నో మంచి మంచి షార్ట్స్ తీయడమే కాదు, రీల్స్ తీయడమే కాదు, మంచి కథలు మంచి సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తూ ఇంకా ముందు పైకి ఎదగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రంజిత్ ఎప్పుడు కూడా మంచికి తోడుగా మనిషికి తోడుగా సేవ చేసే తత్వం మా రంజిత్కి ఉంది. సో రంజిత్, థ్యాంక్ యూ సో మచ్ మీరు మాతో పాటు ఇక్కడ ఉండడం. సో ఈరోజు స్వర్ణ మేడం గారిని దగ్గరుండి చూసుకుంటున్నారు వచ్చినప్పటి నుంచి కూడా. సో ఎందుకంటే మేడం గారి శిష్యుడు తను కూడా. సో కాబట్టి మేడం గారి శిష్యులు ఇక్కడ చాలామంది ఉన్నారు, వన్నూరు మాస్టర్ గారు. సో ఇలాగ ఎంతోమంది మేడంని అభిమానించే చాలామంది మన అనంతపురంలో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ కట్ట గారు. అలలన్నీ ఒకటైతే సంద్రాన ఉప్పెనరా, వరదలన్నీ ఒకటైతే సునామీ సుడిగుండమేరా. డాన్సర్లు డాన్సు మాస్టర్లు ఒకటైతే తిరుగులేదురా. నాలుగు దిక్కులల్లో మనమే విజయ ఢంక మోగిద్దమురా. వద్దొద్దుర ఒంటరి పయనం, ఓటమి కది నిదర్శనం. కలిసుంటే కలదు సుఖం, కలకాలం ఆనందం. ఐకమత్యమే బలం, స్నేహబంధమే జయం. డాన్సర్ అన్నా ఓ డాన్స్ మాస్టర్ అన్నా, ముందడుగు వేద్దామన్నా. అలలన్నీ ఒకటైతే సంద్రాన ఉప్పెనరా, వరదలన్నీ ఒకటైతే సునామీ